మోహన నీలకంటి తను దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలము పయండ్రజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతిసేవ్యం వై విజృంభింప మా విజయం చెరడు వన్యకాడు మది నావేశించు నల్లప్పుడన్. సభాయ నమః. నాకెప్పుడు ఈ పద్యంతో ఉపన్యాసం ప్రారంభం చేయడం అలవాటు. అదే పద్యాన్ని ఆ పిల్లలు ప్రార్థనగా పాడారు. ఎంత చక్కగా మాట్లాడారో చిన్న పిల్లలు. వాళ్ళే అంత బాగా మాట్లాడితే ఇంకా మీరందరూ ఎంత బాగా మాట్లాడతారో, ఎంత తెలివైన వాళ్ళు. అందువల్ల మీ దగ్గర చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది. కానీ సరే, సిద్ధపడిపోయాను కదా, ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రేపటి నుంచి ఆడియన్స్ మీదకి లైట్ కూడా ఒకటి అరేంజ్ చేయండి. ఆడియన్స్ కనిపించకపోతే మీ ముఖ కవళికలు ఎలా ఉన్నాయో, అసలు నేను చెప్తున్నది మీరు ఎలా ఫాలో అవుతున్నారో నాకు కొంచెం తెలియాలి. రేపటి నుంచి అటు కూడా ఒక లైట్ ఉంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు భాగవతాన్ని చెప్పుకుంటున్నాం. మీరు అప్పుడే భాగవతం గురించి చాలా రోజులై వింటున్నారు అనుకోండి. కానీ మళ్ళీ ఇవాళ నేను భాగవతాన్ని చెప్తున్నాను కనుక, భాగవతం అంటే అసలు ఏమి, ఎందుకోసం మనం భాగవతాన్ని చదువుకోవాలి? సామాన్యంగా ఏదైనా ఒక గ్రంథానికి, రామాయణం ఉందనుకోండి, రామాయణం అంతా అయ్యాక కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, ఇదిగో ఈ భాగవతం మీరు వింటే మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి అంటూ ఫలశ్రుతి చెప్తారు. అంటే గ్రంథం వేరు, గ్రంథం పఠిస్తే వచ్చే ఫలితం అనుభవించేవారు వేరుగా ఉంటారు. కానీ మన భాగవతానికి, భాగవతంలో పాత్రలే భాగవత ఫలితాన్ని అనుభవించాయి. భాగవతం వలన ఏమి లభిస్తుంది అనేది భాగవతంలో వాళ్ళే మనకి తెలియచేశారంటే వాళ్ళ ఆచరణ వల్ల, వాళ్ళు పొందిన ఫలితం వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. అది మనకి ఈ భాగవతంలో ఉన్న మిగతా గ్రంథాల కన్నా ఉన్నటువంటి ప్రత్యేకత. ముఖ్యంగా మనకి ఈనాటి సమాజంలో ఒకటి పెద్ద ఇబ్బంది మనకి ఏమంటే, మునుపటి మన తాతలు తండ్రుల కన్నా, మన పూర్వీకుల కన్నా మనం ఎన్నో సౌఖ్యాలు అనుభవిస్తున్నాం. ఫ్రిడ్జ్, ఎయిర్ కూలరు, ఏసీ, ఇవన్నీ మనకు లేవు కదా. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. శారీరకమైనటువంటి సుఖాలని పొందుతున్నాం. బుద్ధి బలానికి కూడా పెద్దగా మనం కష్టపడిపోక్కర్లేకుండా ఈ క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అంటే చాలా సుఖంగా ఉండాలి మనం పూర్వీకుల కన్నా. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం? ఎవరినైనా వేరేగా వాళ్ళు ఒక్కళ్ళని పిలిచి, ఏమిటి మీరు ఇప్పుడు ఎలా హాయిగా ఉన్నారా అని అడగండి, ఏమి హాయ్ అండి ఏమిటో అంటారు. అసంతృప్తి ప్రతి వాళ్ళలోనూ కూడా, ఏదో ఒక నైరాశ్యం. అయితే ఏం లోటు? ఏమీ లోటు లేదు, అందరికీ బాగానే డబ్బు ఉంటుంది, సుఖాలు ఉంటున్నాయి. అయినా ఏదో ఒక అసంతృప్తి, మానసికమైన గ్లాని మాత్రం మనకు ఉంటుంది. ఇది పోవాలి అంటే ఏం చేయాలి? ఇదిగో దానికి సమాధానం భాగవతంలోనే ఉంది. వ్యాస భగవానుడు ముందుగా 17 పురాణాలు రచించాడు. వేదాన్ని, పంచమ వేదమైనటువంటి భారతాన్ని రచించాడు. వేదాన్ని విభజించాడు. ఇన్ని చేసిన తర్వాత ఏమిటో అసంతృప్తిట. సరస్వతి నది తీరంలో కూర్చొని ఏదో ఒక అసంతృప్తి ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎందుకో తెలీదు, చికాగ్గా ఉంది. ఏమిటో చెప్పాను, ధర్మాలు చెప్పాను, కానీ ఎందుకనో నాకు అసంతృప్తిగా ఉంది అనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఎవరికైనా ఒక సందేహం వస్తే నివృత్తి చేసేవాడు నారదుడే. అప్పుడు రామాయణ రచనకి పూర్వం వాల్మీకి దగ్గరికి వచ్చిన వాడు నారదుడే. ఇప్పుడు వ్యాస భగవానుడి దగ్గరికి వచ్చిన వాడు నారదుడే. నారదుడు చెప్తాడు, నాయన నువ్వు బాధపడకు, నువ్వు చిన్న పొరపాటు చేసావయ్యా, అంచేత నీకు ఈ అసంతృప్తి ఉండిపోయింది. ఏమది? అంచితమైన ధర్మచర్యమంతయు చెప్పితివి, అందులోన ఇంచుక కాని విష్ణు కథలు ఏర్పడా చెప్పవు. ఇది వరకు ఏవో చెప్పావు బాబు, కానీ ధర్మాలు చెప్పావు బోల్డని, కానీ భగవంతుని గురించిన కథలు కొంచెం కొంచెంగా చెప్పవు, ఏర్పడా చెప్పవు. అంటే స్పష్టంగా అదేగా చెప్పలేదు. ధర్మములు ప్రపంచించిన మెచ్చునే హరి గుణ విశేషములించిన గాక, ఈ కొంచెము వచ్చుటల్లా హరిని కోరిను తింపమి ఆర్యసన్నుత అంటాడు. నువ్వు కొంచెం కొంచెంగా చెప్పావు కానీ హరినే కోరి నుతించలేదయ్యా, అంచేత నీకు బాధ వస్తుంది. నువ్వు హరిని కోరి నుతిస్తే, అంటే మనం అందరం కూడా భగవంతుని ఆరాధిస్తాం. ఎలా నుతిస్తాం? హరిని కోరి నుతించడం వేరు,
హరిని నృతిస్తాం. మనం అందరం కూడా ఏదో స్తోత్రాలు చదువుకుంటాం, పొద్దుట ప్రార్థన చేసుకుంటాం ఏదో. కానీ మనం నృతించేది హరిని, మనం కావాలనుకునేవి వేరు. భగవంతుడిని నృతించి భగవంతుడి ద్వారా ఏవేవో కావాలి అని కోరుకుంటున్నాం మనం. కాదు, భగవంతుడే కావాలి. భగవంతుడిని భగవంతుడి కోసమే స్తుతిస్తారు. అటువంటి మహాపురుషులైతే మానసిక విశ్రాంతి లభిస్తుంది. హరిని కోరి నృతించలేదయ్యా నువ్వు, అందువల్ల నీకు ఈ బాధ వచ్చింది అని చెప్తే అప్పుడు వ్యాస భగవానుడు భాగవత రచన చేసి మానసిక విశ్రాంతిని పొందాడు అంటారు. అంటే ఇప్పుడు టీవీ ఉందనుకోండి, ఇప్పుడు టీవీ మనం చూస్తున్నాం. ఎలాగ మొదట ఆ టీవీని కనుక్కున్న అతను ఎంత కష్టపడి ఉంటాడో. శాస్త్రజ్ఞులు ఒక్కొక్క పరికరాన్ని కనుక్కున్నప్పుడు చాలా శ్రమపడి మనకి విమానం నడపడం, మొదట అసలు విమానం ఆకాశంలో ఎగిరేలా ప్రయత్నించడానికి ముందర రైట్ సోదరులని వాళ్ళు ఏదో పాపం రెక్కలు కట్టుకో ఎగిరారని పడిపోయారని ఇలా కథలు చెప్తూ ఉంటారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరికి సాధిస్తారు. అలాగా టీవీ కనుక్కున్న వాడు కూడా ఎంతో కష్టపడి కనుక్కొని ఉంటాడు. కానీ మనం దృశ్యం చూడాలంటే ఇప్పుడు అంత కష్టపడుతున్నామా? రిమోట్ నొక్కుకుంటాం, అనుభవించేస్తాం. అలాగే భాగవత రచనకి వ్యాస భగవానుడు ఎంత కష్టపడ్డా ఆయన ఏం చేశాడు? మనకు అంకితం ఇచ్చేశాడు. భాగవతం రచించేసి ఇది మానసిక విశ్రాంతిని కలిగించే గ్రంథం అనే మనకు అప్పచెప్పాడు. అందువల్ల మనం భాగవతం చదివితే మానసిక విశ్రాంతి లభిస్తుంది. అయితే ఈ పద్యంలో హరిని కోరి నృతిస్తే బాగుంటుంది, మిగతాగా ధర్మాలు చెప్పేస్తే చాలదు అన్నాడు కదా. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎవరైనా సరే ఆశ్రితులు తన వాళ్ళకి మేలు చేసుకుంటారు. తనని పొగిడితే ప్రేమిస్తారు, తనని పొగడని వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అంతేనా భగవంతుడు కూడా? తనని స్తుతిస్తే ప్రేమిస్తాడా? తనని స్తుతించకపోతే ప్రేమించడా? ఇదేం అన్యాయం? మరి మనకి ఆయనకి తేడా ఏముంది? కాదు, ఆయన ఎవరో చూడాలి. ఆయన ఎవరు? నారాయణుడు. నారాయణుడు అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి మనం. నారాయణుడు అంటే నారములు అయనముగా గలవాడు, నారములకు అయనమైన వాడు అని రెండు అర్థాలు. అంటే నారములంటే సర్వజీవ పదార్థములు. మన అందరిలోనూ అంతర్యామిగా ఉండేవాడు నారాయణుడు అని ఒక అర్థం. దీనివల్ల ఏమవుతుంది? భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? అంటే ప్రతి జీవిని ప్రేమించగలుగుతారు. నారాయణ అనే శబ్దానికి సమంగా కానీ అర్థం తెలిసి కాని వాళ్ళు ఆ పదం పలికితే, నారాయణ శబ్దార్థం తెలుసుకొని నారాయణుణ్ణి ప్రేమిస్తే వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు? ఎవరిని ప్రేమించరు? సర్వజీవ పదార్థాలను ప్రేమించగలిగిన మానసిక స్థితి వస్తుంది హరిని నృతిస్తే. అందువల్ల అటువంటి స్థితి వచ్చిన వాళ్ళు ప్రజలకి ఉపయోగపడతారు. అసలు మీకు ఇంత చిన్న పిల్లలు మీరందరూ, మీకు ఇప్పుడు డాక్టర్ గారు ఇంత పెద్ద భాగవతాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు మీకు ఇప్పటి నుంచి ఎందుకు? మాకు ఇంత చిన్న వయసులో భగవద్ విషయకమైన ప్రవృత్తి అవసరమా? లోకంలో సమాజంలో 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం మారాలి. కానీ లోకానికి అవసరం లేకుండా ఏదో ముక్కు మూసుకు కూర్చొని కృష్ణారామ అనుకునే వయసు కాదు కదా ఇంత చిన్న వయసు. ఇలాంటప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు అవసరమా అనిపిస్తుందేమో. కాదు, ఎప్పుడైతే భగవద్భక్తి ఉందో మీరు ఉత్తమ పౌరులుగా మనుగడ సాగించగలరు. ఒక్క భగవద్ధ్యానం వల్ల మోక్షం మాత్రమే కాదు, ఉత్తమమైన పౌరుడు అవ్వాలి అంటే భగవద్ధ్యానం ఉండాలి. ఎందువల్ల అంటే ఎప్పుడైతే మీకు నారాయణ శబ్దార్థం తెలిసిందో, అంటే భగవన్ శబ్దార్థం, భాగవతం అంటే భగవత ఇదం భాగవతం, భగవంతునికి చెందినది భాగవతం. భగవంతుడు అంటే ఎవరు? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులనే 6 గుణములు కలిగిన వాడు అంటే నారాయణుడు. ఆ నారాయణుడికి చెందినది భాగవతం, భగవంతుడికి చెందినది. అంతేకాదు భగవత ఇదం భాగవతం, భాగవత ఇదం భాగవతం. భాగవతులు అంటే ఎవరు? భగవంతుని భక్తులు. భగవంతుని భక్తుల చరిత్రలు చెప్తుంది భాగవతం, భగవంతుని చరిత్ర చెప్తుంది భాగవతం. అలాంటి భాగవతం అంటే మనకి భగవంతుని గురించి తెలిస్తే ఏమవుతుంది? మనకి లోకంలో ఉండేటటువంటివి కొన్ని ఒక తప్పు పని చేశాము అంటే ఎవరైనా హత్య చేస్తారు. హత్యలు చేసినప్పుడు ఎలా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది? వాడు హత్య చేశాడు అని ఎవరైనా చూస్తే వాడికి సాక్ష్యం ఉంటే వాడికి పనిష్మెంట్, లేకపోతే పడదు. ఎందువల్ల వాడు తప్పు చేసినట్టు రుజువేమిటి?
రుజువు లేకపోతే ఎప్పుడు కూడా శిక్ష పడదు. అందువల్ల మనం చేసిన పనికి మంచి అయినా చెడ్డైనా దానిని చూసేవాడు ఒకడు ఉంటేనే దానికి ఫలితం లభిస్తుంది. మనలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని మీకు నిండైన విశ్వాసం ఏర్పడిన నాడు, ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన అలవడుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది, అమ్మా మనలో పరమాత్మ ఉన్నాడు అని తెలియగానే ఏమవుతుంది, అమ్మా మనం తప్పు చేస్తే లోపల ఉన్నవాడే చూస్తాడు. మనకి కాశీమజిలీ కథలని మా చిన్నప్పుడు ఒక పుస్తకాలు ఉండేవి. ఆ కాశీమజిలీ కథల్లో రకరకాలైన కథలు రాస్తూ ఉండేవారు. అందులో ఒక కథ, ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు జ్యోతిష్కుడు, అంటే జాతకాలు తెలిస్తే ఆ అమ్మాయి పుట్టగానే ఈ పిల్ల దొంగది అవుతుంది అని జాతకంలో ఉంది. పాపం ఆయన అమాయకుడు ఆ పిల్లకి పెళ్ళిడు వచ్చాక ఎవరు చూసుకుందుకు వచ్చినా మా అమ్మాయికి జాతకంలో దొంగది అవుతుందని ఉందండి అని చెప్పేస్తూ ఉండేవాడు. ఎలా పెళ్ళి అవుతుంది, మరి పెళ్ళి అవటం లేదు. పెళ్ళి అవ్వకపోతే చెప్పకురా అంటే వినడు ఆయన. నేను తప్పు అబద్ధం చెప్పను, నాకు తెలిసింది చెప్పేయాల్సిందే అంటాడు. మరి పెళ్ళి అవటం లేదు. అప్పుడు ఒక తెలివైన యువకుడు, నేను పెళ్ళాడతాను, నేనే ఆ దొంగతనం ఆ పిల్లకి లేకుండా చేసుకోగలను, అయితే నేను చెప్పినట్టు మీరు వినాలి అన్నాడు. అలాగే పెళ్లి చేసేసారు. చేసిస్తే ఒక అడవిలో ఎవ్వరూ కనపడిన చోట ఒక బిల్డింగ్ కట్టి ఇచ్చేయండి, మేము కొన్నాళ్ళు ఉంటాం అక్కడ, మీరు ఎవళ్ళు రాకూడదు. సరే అలాగే పంపించేశారు. అక్కడ ఉండి ఒక ప్లాన్ చేశాడు. కొన్నాళ్ళు అయ్యాక రత్నవర్తకులు ఆ ప్రాంతం వచ్చేలాగా తానేమో ఊరికి వెళ్ళినట్టు నటించి రత్నవర్తకులు వచ్చారు. అక్కడ వాళ్ళ వీధిలో పెట్టుకున్నారు. ఈ దొంగతనం బుద్ధి ఉంది కదా ఈ పిల్లకి, వాళ్ళ రత్నాలు కాస్త తీసేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా వీడి ప్లానే. వీడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రాత్రి పడుకున్నాక ఆ అబ్బాయి గుండె మీద చెవి పెట్టి, ఏమిటేమిటి రత్నవర్తకులు వచ్చారా, ఈ దొంగతనం చేసిందా, ఇదేమిటంటే నీ గుండె నాకు చెప్పేస్తోంది, నువ్వు రత్నాలు తీసుకున్నావుట, నాకు గుండె చెప్పేసింది అన్నాడు. అంటే ఆవిడ నిజమే అనుకుంది. అనుకొని బాత్రూంలోకి వెళ్ళి ఇలా కొట్టుకొని, ఏమే గుండె, నువ్వు నా గుండెవి కదా, నాకన్నా ఆయన ఎక్కువ, ఆయనతో చెప్పేస్తావా రహస్యాలు అని దెబ్బలాడింది. అది కూడా వాడు కనిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చాక, ఏమే ఏడుస్తున్నావు గుండె, కొట్టిందా నిన్ను, అయ్యి బాబోయ్ అనేసరికి పాపం భయపడిపోయింది. ఇంకా గుండె చెప్పేస్తే మరి ఇంకేం చేయగలదు కనుక పై వాళ్ళు చెప్తే ఎలాగైనా తప్పు చేయొచ్చు, తన గుండె చెప్పేస్తుంటే మరి తప్పు. అప్పటి నుంచి ఆ పిల్ల అస్సలు మానేసింది కదా దొంగతనం అంట. అలాగా ఇప్పుడు మన గుండెలోనే పరమాత్మ ఉన్నాడు అనే విషయం, అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అనే విషయం కనుక మనకు ఖచ్చితంగా తెలిసిపోతే మరి తప్పెలా చేస్తాం, తప్పు చెయ్యలేం. అలాంటి పరిస్థితి మనకి భగవద్ విషయకమైన నమ్మిక కలిగితే, భగవానుడు సర్వాంతర్యామి అని తెలిస్తే ఏర్పడుతుంది. అందుకని మనం మంచి పౌరుడిగా మనుగడ సాగించాలి అంటే, ఒక తప్పు పని చేయాలి అంటే, భయపడే స్థితి కావాలి అంటే లోపల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని తెలియాలి కనుక అది తెలియచేసేది భాగవతం. ఇక్కడ మీరు సప్తాహం అన్నారు, 7 రోజులు. ఈ 7 రోజులు ఎందుకు భాగవతానికి అంటే, భాగవతానికి 7 రోజులకి సంబంధం ఉంది. మొట్టమొదటిసారి అసలు పరీక్షిత్తు తనకి శాపం వచ్చింది, 7 రోజుల్లో చచ్చిపోతాడని శాపం రాగానే మనమైతే ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ అది చూసుకోవటం, ఈ పిల్లల్ని పిలవడం ఆ పిల్లల్ని పిలవటం, ఇలా హడావడి పడిపోతాం. కానీ ఆయన ఏం చేశాడట, వెంటనే మునులందరినీ పిలిచి సమావేశం చేసి, 7 రోజుల్లో నేను చచ్చిపోతాను కదా, 7 రోజుల్లో ఏమి వింటే మోక్షం వస్తుంది చెప్పమన్నాడు. చెప్పమంటే భాగవతం వింటే మోక్షం వస్తుంది అన్నాడు శుక మహర్షి. సరే చెప్పేయి అన్నాడు. చెప్పమని వినేశాడు. వినేస్తే 7 రోజులు అయ్యేసరికి మోక్షం వచ్చేసింది. అంటే ఏమన్నమాట, మోక్షం రావాలంటే భాగవతమే చదవాలి. ఇందాక వ్యాస మహర్షి కథ వలన ఏం తెలిసింది, మానసిక విశ్రాంతి లభించాలి అంటే భాగవతమే చదవాలి. ఇంకా మరి 30 సంవత్సరాలు అయ్యాక మరొక భాగవత సప్తాహం జరిగింది. అప్పుడు కూడా 7 రోజులు. అయితే ఇప్పుడు పరీక్షిత్తు 7 రోజులకి భాగవతం విన్నాడు. ఎందుకంటే ఆయన 7 రోజుల్లో చచ్చిపోతాడని బెంగ కనుక ఎలాగో మరి వేగంగా వినేయాలి అని గాబరా పడ్డాడు. మనకెందుకు ఈ కంగారు, కాపీగా వినొచ్చు కదా అనుకుంటామేమో. కాదు, మనం పరీక్షిత్తు కన్నా తొందరపడాలి అంటారు. ఎందువల్ల, పరీక్షిత్తుకి 7 రోజుల వరకు చచ్చిపోడు, శాపం ఉంది కనుక. శాపం 7 రోజుల తర్వాత చచ్చిపోవడం కనుక 7 రోజుల లోపల చచ్చిపోడు ఆయన. మనకో అది కూడా గ్యారంటీ లేదు, క్షణం మనది కాదంటూ ఉంటారు కదా.
ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అందువల్ల మనం పరీక్షిత్తు కన్నా తొందరపడాలట. ఆయనకి వారం రోజులు ఖాళీ ఉంది కనుక కొంచెం నింపాదిగానే ఉండొచ్చు, మనం ఇంకా కంగారు పడాలి అని అంటారు. తర్వాత మరొక సంఘటన జరిగింది. ఆత్మారాముడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఆత్మారాముడికి ఒక భార్య ఉంది. ఆవిడ పేరు దుంధుళి. ఆ పేరే చూడండి ఎలా ఉందో. దుంధుళి అంటే ధుమధుమలాడుతూ కోపంగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటిదే ఆవిడ. ఆవిడ లోకవార్తారత, స్వవాక్య స్థాపిత. తన మాటే అవ్వాలనుకునేది, లోకంలో కబుర్లన్నీ వినడం అంటే వెర్రి ఇష్టం గలది. అలాంటి ఆవిడ భార్య. ఈయన మంచివాడు. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళకి పిల్లలు లేకపోవడం కాదు, వాళ్ళ ఇంట్లో వేసిన మొక్క పువ్వు పుయ్యటం లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు చూరు కావటం లేదు. ఏమిటిది, నాకేదో పెద్ద శాపం ఉంది, లేకపోతే ఇలా అవదని ఒక మునిని ప్రార్థించాడు. ఆయన ప్రార్థిస్తే, నాయన నేను ఒక పండు ఇస్తాను, ఆ పండు మీ ఆవిడకి పెట్టు, చక్కగా పిల్లడు పుడతాడు అని చెప్పాడు. చెప్తే తెచ్చి ఆ పండు పెళ్ళానికి ఇచ్చాడు. ఇస్తే ఆవిడకి పండు తింటే పిల్లలు పుట్టేస్తారా, ఏమిటో పిచ్చి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనుకొని ఏం చేసింది, అయినా ఈ బాధలన్నీ ఎవడు పడతాడు, గర్భవతి అవడం, ప్రసవ వేదన, ఒకవేళ పుడితే ఈ బాధలన్నీ పడాలి, నాకు అసలు వద్దులే, ఆ ప్రయత్నమే చెయ్యను అనుకొని వాళ్ళ చెల్లెలు గర్భవతి అయి ఉంటే ఆవిడని తెచ్చి ఇంట్లో పెట్టుకొని, నువ్వు ఇంట్లో ఉండి ఎవరికే కనపడకుండా నీకు పుట్టిన పిల్లడిని నా పిల్లడని చెప్తాను, ఈ పండు కాస్త నాకు వద్దని అక్కడ వాళ్ళ ఆవుకి పెట్టేసింది. ఆ ఆవు చూలయింది. ఆ ఆవుకి గోకర్ణుడు అంటారు. ఆవు చెవులు మనిషి రూపంతో అబ్బాయి పుట్టాడు. వీళ్ళ చెల్లికి ఒక అబ్బాయి పుట్టాడు. వాడిని తన కొడుకని చెప్పింది. ఈ ఆవుకి పుట్టిన పిల్లని కూడా రాజుగారు, ఏం ఆశ్చర్యం, మనిషిలా ఉన్నాడు, ఒక చెవులు మాత్రం ఆవు చెవుల్లా ఉన్నాయని వాడిని జాగ్రత్తగా పెంచుకుంటే ఆ బాబు ఉత్తముడయ్యాడు. వీడు కాస్త చాలా దుర్మార్గుడయ్యాడు. దుర్మార్గుడయ్యి చాలా తప్పులు చేసి పెద్దవాడైనాక వ్యభిచారం వచ్చేసి చాలా దుర్మార్గమైన ప్రవృత్తిలో కొసకి ఆ వేశ్యలే వాడిని చంపేస్తే చనిపోయి బలవంతపు మరణం అవడం వల్ల దయ్యం అయిపోయాడు, పిశాచం అయిపోయాడు. పిశాచం అయిపోతే అప్పుడు ఆ పిశాచానికి మళ్ళీ మోక్షం కల్పించడానికి ఏం చేయాలి అంటే, భాగవతం వినిపిస్తే 7 రోజులు మోక్షం వస్తుంది అని చెప్పారు పెద్దలు. అప్పుడు గోకర్ణుడు వాడిని అక్కడ కూర్చోపెట్టి, అంటే అన్నదమ్ముడు అనమాట, ఈ ఆవుకి పుట్టిన పిల్లడు, వీడేం చేశాడు, ఒక కడుపు అంటే వెదురు బొంగు పాతాట. ఆ వెదురు బొంగుకి 7 కణుపులు ఉంటాయి. ఆ కణుపులు ఒక్కొక్క రోజు భాగవతం అయ్యేసరికి ఒక్కొక్క కణుపు పేలిపోయి 7 కణుపులు అయిపోయేసరికి వీడు కాస్త మోక్షానికి వెళ్ళిపోయినాడు. ఆ పిశాచంగా ఉన్నటువంటి ఆ అన్నదమ్ముడు దుందుకారి అనేటటువంటి వాడు. అంటే ఏమైంది, పైశాచికత్వం పోయింది. ఒక పిశాచం అంటే దయ్యం భూతమే అవక్కర్లేదు. మానవుల్లో ఎన్నో పైశాచికత్వాలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. యాసిడ్ పోసి కాల్చేశారని, ఏదో భయంకరంగా చంపేశారని పేపర్లలో న్యూస్లు చదువుతుంటే, ఇంతకన్నా పైశాచికత్వం ఏమిటి, అంతకన్నా రాక్షసులు ఎవరుంటారు కనుక అలాంటివన్నీ పోవాలి అంటే కేవలంగా భాగవత పఠనమే మందు అని చెప్తారు. ఇంకా మరొక 200 సంవత్సరాలు జరిగాక మరొకసారి భాగవత పఠనం వల్ల మహత్యం తెలిసింది. ఒకసారి నారదుడు అలా విహరిస్తూ ఉంటే బృందావన సీమలో ఒక తల్లి 2 పిల్లలు కనిపించారట. తల్లి యవ్వనంలో ఉందిట, పిల్లలు ముసలి వాళ్ళు అయిపోయారట. ఇదేమీ ఆశ్చర్యం. తల్లి ఎవరు అంటే భక్తి, పిల్లలెవరు జ్ఞాన వైరాగ్యాలు. ఆ జ్ఞాన వైరాగ్యాలు ముసలైపోయాయట, భక్తి మాత్రం బాగుందట. ఇది ఇప్పుడు మన పరిస్థితి కూడా. అంతో ఇంతో భక్తి ఉంది అందరిలో, భగవంతుడంటే ఒక ఇష్టం ఉంది, కానీ జ్ఞానం అంటే మనం ఎవరం, అసలు మనం చేయవలసింది ఏమిటి, మన ధర్మం ఏమిటి, మన ప్రవృత్తి ఏమిటి అనేవి తెలియటం లేదు. అలాగే వైరాగ్యం, ఇతర విషయాల మీద విముఖత ఏర్పడడం లేదు. ఏర్పడకుండా భక్తి మాత్రం ఉంటుంది. ఉండడం కొంతవరకు నయమే, కానీ 3 కలిసి ఉంటేనే దాని ఎదుగుదల బాగుంటుంది. కనుక అప్పుడు నారదుడు వచ్చి, ఈ పిల్లలకి యవ్వనం తెస్తాను నేను అని కూర్చొని ఉపనిషత్తులన్నీ చదివేట వాళ్ళ దగ్గర. దానివల్ల అవుతుందేమో, అవలేదట. అప్పుడు పురాణాలు చదివాడట, వేదాలు చదివాడట, ఏమి చదివినా అవలేదట. అప్పుడు భాగవతం మళ్ళీ 7 రోజులు చదివాడు.
చదివితే అప్పుడు ఆ పిల్లలకి జ్ఞాన వైరాగ్యాలకి యవ్వనం వచ్చింది. అంటే జ్ఞాన వైరాగ్యాలు భక్తితో కూడా మనలో నెలకొనాలి అంటే భాగవత పఠనమే. మానసిక విశ్రాంతి కావాలి అంటే భాగవత పఠనమే. లేదు పైశాచికత్వం నశించాలి అంటే భాగవత పఠనమే. కాదు మాకు భగవత్ కైంకర్య రూపమైన మోక్షమే రావాలి అన్నా భాగవత పఠనమే. ఏది కావాలన్నా మనకి భాగవతమే చదువుకోవాలి అని మన పెద్దలు చెబుతారు. అందుకని ఇక్కడ మీరు భాగవత సప్తాహం పెట్టుకున్నారు. చాలా మంచి ఆలోచన చేశారు. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాస భగవానుడు రచిస్తే మన తెలుగులో మీరు పోతన అని వెనకాతల బోర్డు మీద పోతన భాగవతం అని రాశారు. ఈ పోతన మన అదృష్టవశాన తెలుగువాడు. మనకు వచ్చినటువంటి తెలుగు భాషలో ఆయన తెలుగులో రాశాడు. సంస్కృతంలో ఉంటే అందరం తెలుసుకోలేం కదా. అందరికీ తెలిసేలాగా తెలుగులో భాగవతాన్ని దాంట్లో మనకి కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, భాగవతమని రచించుచు అద్దితివేమో పంచదారలో నీ ఘంటాన్ని కానీ పంచదారలో అద్దేవేమిటయ్యా, లేకపోతే అంతలాగా అంత రుచిగా అంత మధురంగా ఎలా ఉంటుంది నీ భాగవతం అంటారు. అలాగా చాలా అందమైనటువంటి కవిత్వాన్ని మన పోతన రాశాడు. ఆయన అంటాడు, నన్నయ్య తిక్కనాది కౌలి ఉర్విన్ పురాణావళిన్ తెలుగున్ సైచు మత్ పురాకృత శుభాధిక్యంబుతానెటిదో తెలుగున్ సయ్యరుమన్ను భాగవతమున్. మరి మునుపు నన్నయ్య తిక్కన మొదలైన వాళ్ళందరూ భారతాన్ని తెలుగు చేశారు, ఎన్నో గ్రంథాలను తెలుగులు చేశారు. నా అదృష్టం ఏమిటోనండి, భాగవతాన్ని మాత్రం తెలుగు చేయకుండా వదిలేశారు, ఎంత పుణ్యం చేసుకున్నానో అంటాడు పోతన. అయితే మనమందరం అనాలి, మత్ పురాకృత శుభాధిక్యంబుతానెటిదో, మేమెంత అదృష్టం చేసుకున్నామనయ్యా, వాళ్ళు వదిలేసి నీకప్ప చెప్పారు భాగవతాన్ని. ఆ పోతనే కనుక రచించకపోయి ఉంటే భాగవతానికి ఇంత అందం వచ్చేదండి. ఏమి ఏమి మాధుర్యం, ఏమి మాధుర్యం ఆయనకి. అంటే ఎలా వచ్చిందండి అంత మాధుర్యం అంటే, మనకి రామాయణ రచన ఎలా వచ్చింది అంటే, బ్రహ్మదేవుడు వచ్చి వాల్మీకి తోటి హసితం భాషితం, వాళ్ళు నవ్వినది మాట్లాడినది రహస్యమైనది ప్రకాశమైనది అంతా కూడా నీకు స్పష్టంగా తెలిసేలా నేను అనుగ్రహిస్తానయ్యా, నువ్వు రాసే రామాయణం అని చెప్తే వాల్మీకి మహర్షి రచించాడు. అయితే బ్రహ్మ యొక్క అనుజ్ఞ వలన బ్రహ్మ అనుగ్రహం వలన వచ్చింది కదా అది రామాయణం. ఇది ఎలా వచ్చింది మన తెలుగు భాగవతం? పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నేను పలుకుతానట రామభద్రుడు పలికిస్తాడట అంటాడు. ఏమిది అంటే, ఒకరోజు తెల్లవారుజామున వెళ్ళి అభ్రంగ సముత్తంగయగు గంగ కుంజని అంటారు. ఆ నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే పోతనామాచుడు కళ్ళు ఇలా మూసుకొని ఉన్నారట. ఉండేసరికి మనకి నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాము, కళ్ళు మూసుకో పడుకుంటాం. ఎవరైనా లైట్ వేశారనుకోండి మనకి ఏదో వెలుగు వచ్చింది అని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, ఏదో మరి లోపల చిన్న చిన్న ఈ కనుపాలకి ముందర పైనుండే వాటికి ఏమైనా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఏమిటో, కానీ ఆ వెలుగు తెలుస్తుంది. అలాగే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న పోతనకి ఎదురుగా ఒక పెద్ద తేజస్సు ఉన్నట్టు అనిపించి కళ్ళు విప్పాడు. విప్పేసరికి ఒక ఆయన ఉన్నట్టండి. ఎవరో పేరు చెప్పడు పోతన, మనమే తెలుసుకోవాలి. ఎలా ఉన్నాడు అంటే, మెరుపు చెంగట నుండు మేఘంబు కైవడి ఉవిధ చెంగట నుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక మోమున చిరునవ్వు మలయువాడు, వలీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు, నీల నగగ్ర సన్నిహిత భానుని పగిది ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము పోలు కన్నులవాడు, వెడగ యురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొకడు నా కన్నుగవకు ఎదుర కనబడియే. మెరుపు పక్క మేఘంలాగా ఒక తెల్లని అమ్మాయి పచ్చగా ఉంది, ఆ అమ్మాయి పక్కన ఉన్నాడండి మేఘంలాగా. ఆయన నీలమేఘశ్యాముడు, ఆవిడేమో పసుపచ్చగా అమ్మాయి అందంగా ఉంది. పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, మంచి పట్టుబట్ట కట్టుకున్నాడు, విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నాడు, రాజముఖ్యుడు. ఒక ఆయన వచ్చి నిల్చున్నాడు అంటాడు. అంటే రామచంద్రుడు అని మనకి చెప్పకుండానే తెలిసేలాగా ఆయన వచ్చి మన నామాంకితంబుగా భాగవతంబు తెనుగు సేయము భవభద్దంబులు ఆయన అంటాడు. నువ్వు నా పేరు మీద రామాయణాన్ని రాయవయ్యా, భాగవతాన్ని రాయవయ్యా, నీకు సంసార బంధం తెగిపోతుంది అని చెప్పాడు. సరేనని ఆయన భాగవత రచన చేశాడు. అంటే ఇప్పుడు మనం రామాయణ పారాయణ చేసిన కన్నా భాగవత పఠనం చేస్తే రాముడికి కూడా ఇష్టం.
ఎందుకని కోరి రాయించుకున్నాడు. నా పేరు మీద రాయవయ్యా అని అడిగి భాగవతాన్ని రాయించుకున్నాడు రామచంద్ర ప్రభు. అలాగా ఆవిర్భవించింది మన తెలుగు భాగవతం. ఆయన అంటాడు పోతనామాచ్యుడు, ఎలాగా ఈ భాగవతాన్ని నేను చెప్పగలనా? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన. భాగవతము తెలిసి పలుకుట, భాగవతం పూర్తిగా నాకు తెలిసిపోయింది అనుకొని పలకడం చిత్రంబు. ఎవరికి? శూలికైన తమ్మిచూలికైన. శూలి అంటే పరమశివుడు, తమ్మిచూలి అంటే బ్రహ్మ. శివునికైనా బ్రహ్మకైనా కూడా భాగవతాన్ని తెలిసి చెప్పడం చాలా కష్టం. అంటే తెలియకుండా మాలాగా చెప్పేస్తే చెప్పేయాలి, కానీ తెలిసి చెప్పాలంటే భాగవతం ఎవరు చెప్పలేరు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మిచూలికైన. విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అంటాడు. అయితే ఇక్కడ భాగవతం చెప్పడం కష్టమా సుఖమా? కష్టము అనలేదు, సుఖము అనలేదు పోతన, చిత్రంబు అన్నాడు. చిత్రం అంటే ఆశ్చర్యం. ఏమిటిట ఆశ్చర్యం అంటే? ఆశ్చర్యం అంటే ఏమిటి? ఇప్పుడు ఏదో మంచి చలికాలంలో అసహజమైన సమయంలో మామిడి పళ్ళు పండితే ఇదేంటి ఇప్పుడు మామిడి పళ్ళు ఏమిటి ఆశ్చర్యం అంటాం. ఆశ్చర్యం అంటే సహజంగా ఇప్పుడు జరగనిది జరిగితే దానిని ఆశ్చర్యము అని అంటాం. అదిగా అలాగా ఈ భాగవతం పలకడం అనేది కష్టము కాదు సుఖము కాదు. కష్టమే ఎప్పుడు మనంతట మనం ప్రయత్నం చేస్తే, సుఖము ఎప్పుడు భగవద్ అనుగ్రహం ఉంటే. అంచేత చిత్రంబు ఆశ్చర్యం. ఆయన అనుగ్రహం వల్ల పలికేస్తున్నాను నేను అంటూ ఆయన నేనును రాముడు కలిసి రాశామన్నాడు. ఎందుకని? నేను పలికనిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. అంటే ఇప్పుడు జంట కవులు ఉంటారు చూడండి, తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశ కవులు, అలాగా జంట కవులు రాసినట్టుగా నేను రాముడు కలిసి రాసేసాము ఈ భాగవతాన్ని అన్నాడు. అంటే ఆయన చెప్తే ఈయన రాసేసేట. అదేటండి అసలు చాలా కష్టం పాపం రాముడికి. ఎందుకంటే చిన్న పిల్లలకి అక్షరాలు దిద్దించేవాళ్ళం పూర్వం. ఇప్పుడు పిల్లలకి దిద్దించడాలు అవి తగ్గిపోయాయి, కానీ అక్షరం పలకపుల్ల పట్టుకొని తల్లి దిద్దిస్తే మనం రాసిస్తే నీట్గా రాసిచ్చేవచ్చు. వాడినే రాయిరా అంటే పిచ్చి గీతలు పెడతాడేదో. మనం వాడి చెయ్యి పట్టుకు రాయిస్తే ఇటు లాగేసి అటు లాగేసి కంగాళీ చేస్తుంటే మళ్ళీ రాగుతుండడం, మళ్ళీ సర్దుతూ ఉండడం చేస్తూ ఉండే ఎంత కష్టమో. అలాగా తను చెప్పేసుకున్నాడు భగవద్గీత, ఏ బాధ లేదు హాయిగాను. లేదా ఈ కవులు ఎవరో రాశారు, అది బాధ లేదు. అలా కాకుండా తన వాని చేత పలికించటం రాముడు ఎంత కష్టపడి ఉంటాడో. మనకి పోతనామాచ్యుని చేత ఇంత మధుర కవిత్వాన్ని పలికించాడు కనుక ఎక్కడా దానిలో మరి ఎంచి చూడడానికి ఉండదు. ఎక్కడ చదివితే అదే మకరంద తుందిలంగా ఉంటుంది భాగవతం. అటువంటి తెలుగు భాగవతాన్ని మనకు అందించిన పోతనామాచ్యుడు మన పూర్వ పుణ్య విశేషాన్న మన తెలుగువాడు అవటం, మనకందే భాషలో రాయటం, మనందరికీ ఆమోదయోగ్యంగా రచన సాగడం, అదంతా మన అదృష్టం. అయితే భగవంతుడు మనకి ఉపనిషత్తు ఒక మాట చెప్పింది, పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరా పశ్యతి నంతరాత్మన్. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ. సృష్టికర్త ఖాని అంటే ఇంద్రియములను, అంటే మన కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఇంద్రియములు, వీటిని పరాంచి బయట విషయాలు అనుభవించేలాగా సృష్టించేశాడు. అంటే కన్ను ఏం చేస్తుంది? బయట విషయాన్ని చూస్తుంది, లోపల ఏముందో చూడలేదు కదా. అలాగే చెవి బయట విషయాన్ని విన్న లోపల రోత వినలేదు కదా. ఇలాగే ఇంద్రియాలన్నింటినీ కూడా పరాంచి బయటవి వినపడేలాగా బయటవి చూసేలాగా సృష్టించేశాడు. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరా పశ్యతి నాంతరాత్మన్. తస్మాత్ అందువలన ఈ ఆత్మ పరా పశ్యతి నాంతరాత్మన్, వెనకకి తిరిగి పాపం ఆ లోపలున్న పరమాత్మని చూడలేదు. మన జీవాత్మ అంటే మనం, జీవాత్మ అంటే మనమే, ఈ శరీరం మనం కాదు. నేను అని శరీరాన్ని అంటూ ఉంటాం, అది అలవాటైపోయి. కానీ ఈ శరీరం మనం కాదు. ఎందుకంటే దీనికి ఎవరు ఉపదేశం చేయక్కర్లేదు, ఎవరు గురువులు చెప్పక్కర్లేదు, శాస్త్రాలు చెప్పక్కర్లేదు. మనం ఎందరో చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం. చనిపోయిన వాళ్ళ శరీరం అంతా ఇలాగే ఉంటుంది, మనలాగే ఉంటారు వాళ్ళు. కన్ను ముక్కు చెవి నోరు అన్నీ ఉంటాయి. కానీ ఏదో రామారావు పోయాడు అప్పారావు పోయాడు అంటారు, వాడు ఏమి కదలలేడు మెదలలేడు. అంటే ఇది నేను అయితే ఇప్పుడు బాగానే ఉండాలి కదా, ఉండలేదు. అందువల్ల ఇది కాదు, లోపల ఏదో ఉంది.
ఆ ఏదో దాన్ని ఆత్మ అన్నారు పెద్దలు, శాస్త్రాలు అని చెప్పి మనం విశ్వసిద్దాం. ఆ ఆత్మ పశ్యతి నాంతరాత్మని, వెనక్కి తిరిగి పరమాత్మని దర్శించలేదు పాపం. అసలు మనకి చూడండి, స్కానింగ్ తీస్తారు, ఎక్స్రే తీస్తారు, స్కానింగ్ తీస్తారు, తీస్తే లోపల ఉన్నది మనకి మామూలు శరీరం కాక లోపల ఉన్నవన్నీ మనకు కనిపిస్తున్నట్టుగా. ఇంకా యోగాభ్యాసంతో కనుక వాళ్ళు స్కానింగ్ తీస్తే, అంటే యోగాభ్యాస వశాన లోపలికి వాళ్ళు దర్శిస్తే అప్పుడు వాళ్ళకి 5 అంతరాలు కనిపిస్తాయట. ఈ బయట ఉన్నదాన్ని అన్నమయ కోశం అంటారు. అన్నమయ కోశం అంటే అన్నం అంటే అన్నం అవని, రొట్టెలవని, జావని ఏదో ఆహారం, ఆహారంతో మనుగడ సాగించేది కనుక ఈ బయట ఉన్న శరీరాన్ని అన్నమయ కోశం అంటారు. ఇంకొంచెం లోపలికి వెళితే ప్రాణమయ కోశం అని ఉంటుందట, గాలి ఆడేటటువంటి ప్రదేశం. ఇంకా వెనక్కి వెళితే మనోమయ కోశం అని ఉంటుంది, మనస్సు అంటామే ఆలోచించేటటువంటి ఆ పరికరం అక్కడ ఉంటుంది. ఇంకా లోపలికి వెళితే విజ్ఞానమయ కోశం. విజ్ఞానం అంటే తెలివి. ఈ తెలివి శరీరానికి లేదు, శరీరానికి ఉంటే శవానికి ఉండాలి కదా, కనుక లేదు. ఆ విజ్ఞానం ఎవరికి ఉంది? జీవుడికే ఉంది. అంటే జీవుడే నేను, మనం అందరం మనం అని అనుకోవలసింది ఆ జీవుణ్ణే. ఆయన ఉండే స్థలం అది. అంటే 4వ అంతరంలో ఉన్నాడు. ఆ వెనక ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే పరమాత్మ. పరమాత్మ ఆ వెనక ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్న ఈ జీవుడు ఒక్క అంచె వెనక్కి తిరిగితే కనపడతాడు పరమాత్మ. 3 అంచెలు బయటికి కనపడితే చూస్తే కానీ కనపడదు ఈ లోకం. కానీ దీన్నే చూసేలా సృష్టికర్త సృష్టించాడే, ఆ లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాక్ పశ్యతి నాంతరాత్మన్. పాపం చూడలేకపోతున్నారు. కానీ కచ్చిత్ ధీర అంతరాత్మానమైక్షత్. కచ్చిత్ ధీర, ఒకానొక ధైర్యవంతుడు మాత్రం అంతరాత్మానమైక్షత్, అంతరాత్మను దర్శిస్తాడు. అంటే లోపల ఉన్న పరమాత్మని దర్శిస్తాడు. ఎలాగా? వినివృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. వినివృత్త చక్షుస్ అంటే ఇంద్రియ, అంటే కన్ను అని చక్షుస్ అర్థమైన మొత్తం ఇంద్రియాలన్నిటికీ సంకేతంగా ఇక్కడ చక్షుస్ అన్నారు. వినివృత్త చక్షు, ఇంద్రియాల్ని వెనక్కి తిప్పి పరమాత్మని దర్శిస్తాడు. ఎవడో ధైర్యవంతుడు. ధైర్యం ఏమిటండి? ధైర్యం ఎందుకు దీనికి అంటే, లోకమంతా ఒక తీరులో ఉంటే మనం వేరొక తీరులో ఉండడానికి ధైర్యం కావాలి. అందరూ ఇప్పుడు మనం ఇక్కడ ఒక సభ మంటపంలో, ఒక ఉపన్యాస వేదిక దగ్గర ఒక ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వింటూ ఉన్నాము కనుక ఇక్కడ బాగానే ఉండొచ్చు. కానీ ఇదే ఒక ఏ క్లబ్లోనో ఏ పెళ్లి మండపంలోనో కూర్చొని మనం ఒక్కళ్ళంగా గట్టిగా రామా కృష్ణ అనమంటే సిగ్గు వేస్తుంది. ఎందువల్ల లోకమంతా ఒక ప్రవృత్తిలో ఉంటే మనం ఒక ప్రవృత్తిలో ఉండలేం. అలా ఉండడం ఎవరో ధైర్యవంతుడికి కానీ సంభవం కాదు. కచ్చిత్ ధీర, ఒకానొక ధైర్యవంతుడు అంతరాత్మానమైక్షత్, అంతరాత్మను దర్శిస్తాడు. వినివృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్, ఇంద్రియాలను మళ్లించి అమృతత్వాన్ని కోరి చేస్తాడన్నారు. అయితే ఇంద్రియాలని మళ్లించడం ఎలాగా? ఇప్పుడు కన్ను ఉంది, కన్నుని ఇటు చూడకుండా వెనక వైపు చూడాలి అంటే గుడ్డు కాస్త ఆపరేషన్ చేయించి డాక్టర్లు ఎవరైనా వెనక్కి తిప్పి కుట్టేస్తే కనపడుతుందండి? కనపడదు. ఏం చేస్తే కనిపిస్తుంది? ఎలా వినివృత్త చక్షు ఎలా అవుతాం అంటే, ఈ ఇంద్రియం అనేది ఇప్పుడు కన్ను ఉంది. ఈ కన్ను ఒక గాజు గుడ్డు, మన కన్ను ఒకటే. ఎప్పుడు మనస్సుతో సంబంధం లేకపోతే ఇంద్రియం పనిచేయదు. దీనికి మనకి పెద్ద శాస్త్రాలు అక్కర్లేదు. మన ఇంట్లో మనం చూస్తాం. ఒకప్పుడు మా ఆడవాళ్ళం పాలు స్టవ్ మీద పెట్టి అక్కడే నించొని ఏదో ఆలోచిస్తుంటే పాలు పొంగిపోతాయి. అయ్యో ఇదేంటి పాలు పొంగిపోయినా అక్కడే ఉన్నావు కదా అంటారు. ఒకప్పుడు మనం ఇలా వీధిలో ఎవరి కోసమో వెయిట్ చేస్తూ నించుంటాం. మరొకరు తెలిసిన వాళ్ళే అలా వచ్చారు, మనం పలకరించలేదు. అదేమిట్రా పలకరించవు? అయ్యో చూడలేదా? కళ్ళు ఇప్పుగానే ఉన్నాం. ఎందుకు చూడలేదు అంటే మనస్సు మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామో వాళ్ళ మీదకి వెళ్తుంది. ఇప్పుడు దీని మీద లేదు. అలాంటప్పుడు ఈ ఇంద్రియం పని చెయ్యదు. మాకు ఈ పల్లెటూళ్ళలో, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. మాకు ఏదైనా చిన్న సందడి వస్తే ఊళ్ళో టేప్ రికార్డులు పెట్టి సినిమా పాటలు వేసేస్తారు. ఆ పాటలు చాలా దూరం నుంచి వస్తూ ఉంటాయి. నేను ఇక్కడే కూర్చో పాటలు చెప్తూ ఉంటాను. చెప్తూ ఉంటే నా పాఠం వాళ్ళకి వినపడదు. అలా వాళ్ళ రికార్డుకి ఇలా కాళ్ళు కొట్టి చేతులు కొట్టి లైలు వేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే ఈ మనస్సు దాని మీదకి వెళ్ళిపోయింది. కన్ను ఇక్కడే ఉన్నా చెవి ఇక్కడే ఉన్నా లాభం లేదు. ఇంద్రియాలకి మనస్సు సహకరిస్తేనే అవి పనిచేస్తాయి, లేకపోతే చెయ్యవు.
అంచేత వినివృత్త చెట్టుకు అంటే ఏమిటన్నమాట, మనస్సుని దాని మించి తిప్పేస్తే అటు వెనక్కి వెళ్ళిపోతుంది. అలా చేస్తారు మహాపురుషులు. మరి మనం అలా చేయగలమా? యోగులు చేస్తారు అలాగా, మనం అలా చేయలేమి. మరి ఏం చేయాలి? మనకెలాగా అంటే భగవానుడు ఆలోచించాడు. పోన్లే పాపం, వాళ్ళు వెనక్కి చూడలేకపోతే నేను వాళ్ళ ముందరకు వచ్చేస్తే పోలే, వాళ్ళు వెనక్కి చూడలేదు, నేనే ముందుకు వచ్చేస్తే చూడరా అనుకొని కృష్ణుడు అయిపోయాడు. ఆయన మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని ఆధునిక కవి అంటారు. నీలిమేఘం ఆకాశం వదిలి నేల నడుస్తోందా, నీలిమేఘం ఆకాశం వదిలి నేల నడుస్తోందా, నడిచే మబ్బులకే మెరిసే పెదవుందా, మెరిసే పెదవులకే మువ్వల మురలుందా. ఉంటే మా కృష్ణుడు ఆ నీలిమేఘం ఆకాశం వదిలేసి నేల మీద వచ్చి నడుస్తూ ఉంటే, ఆ నడుస్తున్న మేఘానికి కానీ ఎర్రని పెదవి ఉంటే, ఆ ఎర్రని పెదవి మీద ఒక మువ్వల మురళి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మా కృష్ణుడు అంట. అలాగే ఎదురుగా వచ్చేసాడు కృష్ణుడు, వచ్చేసి వేపలలో విహరించాడు కృష్ణుడు. దాంతో అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా కృష్ణ అనే నామం తలుచుకుంటే, కృష్ణ అనే రూపాన్ని భావించుకుంటే మన మనసులో ఒక విచిత్రమైన ఆనందం కలిగిపోతూ ఉంటుంది. అది ఆ కృష్ణ శబ్దానికి ఉంది. అంటే ఆయన చాలా సులభుడండి కృష్ణుడు. పేరు ఎలా పెట్టుకున్నాడో తెలుసా? నా పేరేమిటి? కృష్ణ. కృష్ణ అంటే అంతులేని ఆనందం అని అర్థం. నేను బోల్డ్ అంత ఆనందాన్ని ఇవ్వగలను అని కృష్ణ అని, నేనే అంతులేని ఆనందం, మరి ఇంకేముంది, ఎంత ఆనందం నాకు ఉన్నప్పుడు ఇంతంత ఇవ్వలేనా మీకు అన్నట్టుగా ఆ పేరే కృష్ణ. అలాంటి కృష్ణ కథ భాగవతం. అయితే దశమ స్కంధం పూర్తిగా కృష్ణ రసామృతంలో ఓలలాడిస్తుంది. మిగతా స్కంధాలు భగవత్ విషయికమైన, భగవంతునితో సంబంధం ఉన్న భగవద్భక్తుల చరిత్రలు, భగవంతుణ్ణి ప్రేమించకపోతే జరిగే నష్టాలు, భగవంతునితో కలిసి ఉన్న వాళ్ళు అనుభవించే ఆనందాలు, వీటన్నిటినీ తెలియచేస్తూ సాగుతూ ఉంటుంది. మనకి 8 వరకునా బాబు? మన టైం 8గా? మామూలుగా ఎప్పుడు 8 తాపుతున్నారు, 7. సరే, అందులో మనం ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు ముందర ఇంట్రొడక్షన్ చెప్తూ చతుర్థ స్కంధంలో పురంజనోపాఖ్యానం ఉండిపోయింది, అప్పుడు చెప్పుకోలేదు మేము, అందువల్ల అది ఒకసారి తెలియచేసుకుందాము అని అడిగింది. అది కూడా చెప్పుకుందాం. మనకి అసలు భాగవతం గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు ఒక శ్లోకం, అది ఒకటి చెప్పాలి. భాగవతం గొప్పతనాన్ని చెప్తూ వ్యాస భగవానుడు ఒక శ్లోకం చెప్పాడు. నిగమ కల్పతరోర్గళితం ఫలం, నిగమ కల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాహ భువి భావుకాహ అంటాడు. ఏంటంటే నిగమ కల్పతరు, వేదమని ఒక పెద్ద కల్పవృక్షం ఉందండి. కల్పవృక్షం అంటే ఏది అడిగితే అది ఇచ్చే చెట్టు. కానీ దాని మీద ఒక పండు ఉందిట, అది కోసుకున్నామా చాలా బాగుంటుంది, కానీ బాగా ఎత్తు, మనం అందరం పొట్టివాళ్ళం, ఆ చెట్టు ఎక్కలేముట. నిగమ కల్పతరోహో. అయితే ఎలా వస్తుంది మనకి? పడ్డదండి ఓ పండు. ఎలా పడ్డది? చిలక కొడితే పడ్డది. చిలక కొడుతుంది కదా పళ్ళు. ఎలాంటి పళ్ళు కొడుతుంది చిలక? పక్వమైన పండు కొడుతుంది. అంటే ఇంకా తినడానికి యోగ్యమైన దశలో ఉన్నప్పుడే చిలక కొడుతుంది. ఆ చిలక కొట్టిన పండు తీపి. ఆ చిలక ఎవరు? శుక మహర్షి. శుక మహర్షి ద్వారా భాగవతం పరీక్షిత్తుకి తెలిసింది కనుక సుఖముఖా అమృత ద్రవ సంయుతం, దాని నిండా అమృతమే, అమృత ద్రవ సంయుతం. పిబత భాగవతం, తాగండి అన్నాడు. పండు తాగడం ఏమిటండి? పండు తినడం మనం, పాలైతే తాగడం, కాఫీ అయితే తాగడం, పండు తినడం అనద్దా అంటే, మా పండు దానిలో టెంక ఉండదు, ఒక గింజ ఉండదు, తొక్క ఉండదు, పీచు ఉండదు, అలా చెర్రీ ఫ్రూట్ అంటారు చూస్తారు, ఇలా పడేసుకుంటే అంటామే, అలా ఉంటుంది మా భాగవతం. అంతా ఆనందమే, అంతా ఆనందమే. పిబత భాగవతం రసం. ఎన్నాళ్ళు ఆలయం బతికున్నన్నాళ్ళు ఉన్నారా? ఏమైనా చేదా విషమా? ఎంత హాయిగా ఉంటుంది, అనుభవించండి. ముహురహో రసికాహ భూమి భావుకాహ. మీరందరూ రసికులవుతే, భావుకులవుతే, రసికులు అంటే అప్పుడు అనుభవించిన వాళ్ళు, భావుకులు అంటే తలుచుకు ఆనందించేవాళ్ళు. ఇప్పుడు 7 రోజులు అయిపోతే మళ్ళీ భాగవతం భాగవతం, మళ్ళీ భాగవతం వచ్చే వరకు తలుచుకుంటామే, దీన్ని భావుకులు అంటారు.
మీరందరూ కూడా అనుభవించండి అనుభవించండి అని అంటారు. అలాగా ఆ భాగవతం యొక్క గొప్పతనానికి ఒక్కొక్కళ్ళ పొంగిపోయారు. దీనిలో కవిత్వానికి 2 లక్షణాలు ఉండాలి అంటారు. శబ్దం, అర్థం. శబ్దం బాగుండాలి, అర్థం బాగుండాలి. అంటే కొన్ని పైకి శబ్దాలు చాలా గడబిడగా ఉంటాయి, ఏమిటో అర్థమవు కష్టంగా ఉంటాయి. మనకి ఒక ఆధునిక కవి అంటాడు, కవనం కాకూడదో మెదడికి పనిష్మెంట్, కావాలో అది హృదయానికి నరిష్మెంట్. పనిష్మెంట్ మెదడికి పనిష్మెంట్ అయిపోకూడదు. బుర్ర బద్దలు కొట్టుకుని ఏమిటి అర్థమో ఇదేమిటి అర్థమో ఆ గింజుకోవడంతో సరిపోతుంది. మనకి లోపల విషయం ఆనందించడానికే టైం ఉండదు. అలా కాకుండా లోపలికి వెళితే ఆనందంతో పాటు పైన వినగానే హాయ్ హాయ్ అనిపించాలి. అది కవిత్వం అంటే. శబ్దంలో ఉండాలి, అర్థంలో ఉండాలి. శబ్దం తేలిగ్గా ఉండి అర్థం ఏమీ రసవంతంగా లేకపోతే అది గొప్పది కాదు. ఈ రెండింటినీ ఎలా పోల్చారంటే పెద్దలు, శబ్దం ఒక శరీరం అయితే అర్థం ప్రాణం. శబ్దం శరీరం, అర్థం ప్రాణం. అయితేనట శరీరం లేకుండా ప్రాణం ఉందనుకోండి, అంటే శబ్దం రసవంతంగా లేకుండా అర్థం బాగుంది అనుకోండి, అప్పుడు అది ఎలాంటిది అంటే శరీరం లేని ప్రాణాన్ని ఏమంటాం? దయ్యం అంటాం. దయ్యం అదంతా అలా ఉంటుంది, ఏం లాభం దాంతో? ఏం లాభం లేదు. అలాగే అర్థం బాగుండకుండా శబ్దం బాగుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రాణం లేని శరీరాన్ని ఏమంటాం? శవం అంటాం. దానిలో జీవం ఉండదు. రెండూ బాగుండాలి. అలా రెండూ బాగున్న కవిత్వం మన పోతనామాత్యుడిది కనుక అటువంటి కవిత్వంలో ఉన్నటువంటి అందాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం నేను అంటాను, అందరూ అనండి. భాగవతం చదువుకునే ముందర ఇది ఒక ప్రార్థన చేయాలి అని అంటారు. నేను అంటాను, మీరు అందరూ అనండి. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతంగం మాముద్ధర భవార్ణవాత్. వీలైతే రేపు ఇది జెరాక్స్ తీయించి అందరికీ ఇవ్వండి. ఇది చదువుకోవడం చాలా మంచిది అంటారు. సంసార సాగరే మగ్నం. సంసార సాగరంలో మునిగిపోయానయ్యా నేను. అయితే సంసారం అంటే ఏమిటో తెలియాలి మీకు. సంసారం అంటే పెళ్ళాం, పిల్లలు, భర్త, ఏదో బజార్కి వెళ్ళడం, కూరలు కొండ, ఇవంతా సంసారం అనుకుంటున్నాం మనం. కాదు, ఇది సంసారం కాదు. సంసారం అంటే సంసరతి, తిరుగుచున్నది అని అర్థం. ఒక చక్ర పరిభ్రమణ. చూడండి, రంగులు రాయటం అంటారు. ఈ పిల్లల్ని ఎక్కించి స్విచ్ వేస్తే గిరగిరగిరా తిరుగుతుంది. అలాగ తిరగడాన్ని సంసారం అంటారు. మనం అందరం ఏమవుతున్నాం? జన్మా మరణం, జన్మా మరణం, జన్మా మరణం అనే ఒక చక్రంలో తిరుగుతున్నాం. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చచ్చిపోతున్నాం. ఇది ఒక చక్రం. ఈ చక్రంలో తిరుగుతున్నాం మనం. అది పెద్ద సాగరంలా ఉంది, అంతు లేదు, దరి లేదు, ఎన్నాళ్ళకి అవుతుందో తెలియదు. సంసార సాగరే మగ్నం దీనమ్మాం కరుణానిధే. నేను దీనున్నయ్యా, కానీ నువ్వు కరుణానిధివి కదా, దయాసముద్రుడివి కదా. కర్మమోహ గృహీతాంగం. ఈ నేను ఆచరించినటువంటి కర్మ అంటే ఏంటి? మనం చేసిన పని. మనం చేసిన పని వల్లే మనకి మళ్ళీ మళ్ళీ ఒక నిగళాలంటారు, అంటే ఒక శృంఖలాలు ఏంటంటారు వీటిని చేసేసి చేతికి వేస్తుంటారు, సంఖ్యల. ఆ సంఖ్యలలాగా మనని బంధించేస్తున్నాయి. ఆ కర్మమోహ పరీతంగం మా ముద్ధర భవార్ణవాత్. నన్ను ఉద్ధరించవయ్యా, ఈ భవార్ణవం నుంచి, సంసార సముద్రం నుంచి నన్ను ఉద్ధరించవయ్యా అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసి భాగవతాన్ని ప్రారంభిస్తారు. ఆయనే ఉద్ధరిస్తాడు. ఆయనకి ఎవరైనా కాస్తంత పిలుపు అందాలే కానీ ఆయనే ముందర చూసుకొని వాళ్ళని కాపాడడం ఆయనకి అలవాటు. అలాంటి గోపాలకృష్ణుడు కనుక మనం కృష్ణ ప్రార్థనతో ప్రార్థన చేస్తాం. ఇది అసారే సంసారే విషయ విష సంఘాకులధియ క్షణార్థం క్షేమార్థం పిబత సుఖగాథా కులసుధాం కిమర్థం వ్యర్థం భో వ్రజ కుపథే కుత్సిత కదహ అంటారు. అసారే సంసారే, అసారమైన ఈ సంసారం, సారం లేదు దీనిలో. ఏమానందం! ప్రతి వాళ్ళం కూడా ఏదో ఇలా బతికేస్తూ ఉంటాం, బాగానే ఉంది అనుకుంటూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ బాధలు పడుతూ ఉంటాం, మళ్ళీ తగ్గిపోయి ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. సీతాదేవి
రావణాసుడి దగ్గర ఎంతమందినో ఎత్తుకెళ్ళిపోయాడు వాడు రావణాసుడు. వాళ్ళందరూ ఆయనతో అడ్జస్ట్ అయిపోయినారు, ఒక్క సీతమ్మ అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అలాగా ఎవళ్ళో అదృష్టవంతులు దీనికన్నా అతీతమైంది కావాలని కోరుకుంటారు, మిగతా అందరూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అసారమైన సంసారంలో విష సంఘాకుల ధియ, విషయములు అంటే ఏంటి? కన్నుకి విషయం చూసేటటువంటి చెత్త, చెవికి విషయం వినేటటువంటి చెడు, ఇలాంటివన్నీ విషయములు. ఈ విషయములు అనేవి విషం లాంటివి, అంటే విషం కన్నా గొప్పవంటారు. విషం తాగితేనే బాధిస్తుంది, ఈ విషయం చూస్తే చాలు, దాన్ని స్పృశిస్తే చాలు, దాన్ని మన అంతం చేసేస్తుంది అంటారు. అంటే చెడు మనకు కూడా తెలుస్తుంది. ఒక సీను ఏదైనా టీవీలో గట్రా హింసాత్మకంగా పొడి చేసుకొని నరికేసుకొని అలాంటివే చూపిస్తూ ఉంటారు కదా, అవి చూస్తే మరి అలా పడుకున్నా సరే అదే గుర్తొస్తూ ఉంటుంది. అలా రక్తం చిమ్ముని వచ్చేయడం, ఆ కత్తిలో దిగిపోవడం, అవి జ్ఞాపకం వచ్చి గాబరా అయిపోతూ ఉంటుంది. అలాగా ఆ ఏదైనా సరే చూసామంటే అప్పటితో అయిపోతుంది. పోనీ ఆ క్షణం అయితే పోన్లే కాసేపే కదా అనుకోవచ్చు, అలా అవ్వదు. తర్వాత మన లోపల దూరిపై బాధించేస్తుంది. విష సంఘాకుల ధియం క్షణార్థం క్షేమార్థం. నాయన నేను ఎక్కువసేపు చదువుకోమనిలేదురా, క్షణార్థం అంటే అరక్షణం కృష్ణ అనుకో. ఎందుకోసం? నా కోసం, నన్ను ఉద్ధరించడానికి కాదు, క్షేమార్థం నీ క్షేమం కోసం చెప్తున్నానయ్యా అన్నారట పెద్దలు. క్షణార్థం క్షేమార్థం పిబత సుఖ గాథాకుల ధియ సుధాం. ఈ సుకుడు చెప్పిన ఈ కథలనేటటువంటి అమృతాన్ని తాగవయ్యా. కిమర్థం వ్యర్థం భో, నిష్కారణం ఎందుకు టైం వేస్ట్ చేసేసుకుంటావు, అమూల్యమైన ఈ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు అని మన్ని బతిమాలుకుంటారు మహాపురుషులు. అయితే దాన్ని మనం కూడా కొంచెంగా వింటున్నాం కనుక ఇలా ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ ఈ సన్నివేశాన్ని. ఇప్పుడు పురంజనోపాఖ్యానమని చతుర్థ స్కంధంలో ఉన్నటువంటిది. నారదుడు ప్రాచీన బరిహికి ఒక కథా రూపంలో వేదాంతార్థాన్ని చెప్తాడు. ఇది కొంచెం బరువుగా ఉంటుంది, కానీ మరి విషయం వినాలి కనుక భాగవతం వింటున్నాం. భాగవతంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు వినే ప్రయత్నం చేస్తున్నాం కనుక ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఏదైనా సైకాలజీలో చెప్తారు, ఈ పిల్లలకి విద్యాభ్యాసం చేసేటప్పుడు టీచర్లకి ట్రైనింగ్లో చెప్తూ ఉంటారు, మీరు పిల్లలకి ఏదైనా నేర్పాలి అంటే నోన్ టు అన్నోన్, వాళ్ళకి తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్పండి. కొత్తగా తెలియనిది చెప్తే వాళ్ళ బుర్రలోకి సుఖంగా వెళ్ళదు. అంటే పులిని చెప్పాలి అంటే పిల్లిని చెప్పి ఆ పిల్లిలా ఉంటుందిరా పులి అని చెప్పాలి. వాళ్ళకి ఏది తెలుసో దాన్ని ముందర నువ్వు తీసుకొని దాని ద్వారా తెలియనిది చెప్పు అంటారు. అలాగే ఇక్కడ కూడా వేదాంతం చెప్పాలి అంటే మనకి కాస్త తెలిసిన దాని ద్వారా తెలియనిది చెప్తే అర్థమవుతుంది. అందుకే మనకి తిరుపతి వెళితే నీ జుత్తు ఇచ్చేయి అంటారు. ఎందుకండి పాపం ఆయనకి వెంట్రుకలు అసహ్యంగా, అది కానీ ఎందుకలా అంటారు అంటే మనకి ఏదైతే మన శరీరానికి అందం తెస్తోంది అని మనం భావిస్తున్నామో, అది లేకపోతే నలుగురిలో నవ్వుబాటు పడతామో అనిపిస్తోందో, దాన్ని త్యాగం చేసాము అంటే నీ శరీరం మీద నువ్వు కొంత మమకారాన్ని తగ్గించుకున్నట్టు. అలాంటి స్థితి నీకు కలగాలి అని మనకి అలా నేర్పుతారు. ఇలాగే ఇక్కడ పురంజనోపాఖ్యానంలో ఒక కథ మొదలు పెట్టారు, మంచి అందమైన కథ. పురంజనుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అవిజ్ఞాతుడు అని ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒక చాలా మంచి ఫ్రెండే. ఆయన అవిజ్ఞాతుడు. ఆయన చేసే పనుల వల్ల విజ్ఞాత చేష్టితుడు. ఆయన చేసిన చేష్టల వల్ల ఆయన ఎలాంటి వాడో తెలుస్తూ ఉంటుంది. ఆయన ఒకసారి నాకు నివాస స్థానం మంచిది కావాలి, మంచి చోట నేను బస పెట్టుకోవాలి అని దేశమంతా తిరిగాడట. తిరిగి హిమవత్ పర్వత దక్షిణ ప్రాంతంలో ఒక స్థలం చూశాడు. ఇది బాగుంది, అన్ని భాగాలు అనుభవించడానికి చక్కగా ఉంది, ఇక్కడ ఉంటాను నేను అనుకొని ఆ దక్షిణ భాగంలో ఒక పురం కట్టుకొని అక్కడ నివాసం మొదలు పెడితే కొన్నాళ్ళయ్యాడు. వీడు దిక్కులన్నీ వెతికాడు, ఎక్కడుందామా అని. అంటే ఏం ఆలోచించేట, అన్ని భోగాలు అనుభవించడానికి తగిన ప్రదేశంలో నేను ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడట. అంటే ఈ పురములో ఉండేవాడెవడు? జీవుడు. ఈ జీవుడు ఎటువంటి జన్మ శ్రేష్టమైనది అంటే, ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఉంటే వాటికి మనస్సు ఉండదు.
ఇప్పుడు జంతువులు ఉన్నాయి, వాటికి కొంచెం మనస్సు తెలుస్తుంది కానీ బుద్ధి ఉండదు, వాక్కు ఉండదు. మనని అంటూ ఉంటారు, మనంట నోరు ఇచ్చాడు భగవంతుడు మనకి, అలాగే బుద్ధి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా మనం ఉపయోగించుకోకపోతేనట నోరు ఇచ్చాడు వేస్ట్, అనవసరంగా ఒక్కసారి కూడా కృష్ణారామ అనలేదు వీడు, ఫోన్లే మళ్ళీసారి జంతువుని చేసేద్దాం అనుకుంటాడుట. మరి ఇంకా కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఒక్కసారి దేవాలయానికి వెళ్ళకపోతే మరెందుకులే వేస్ట్ అని చెట్టు చేసేస్తాడు అంటారు. ఇలాగా వాటికన్నా మనకు ఉన్నతమైన స్థితి ఉంది కదా, అలాంటి మానవ జన్మని కోరుకున్నాడు వీడు పురంజనుడు అంటే. అయితే ఎక్కడ హిమవత్ పర్వత దక్షిణ ప్రాంతంలో కోరుకున్నాడు. హిమవత్ పర్వతానికి దక్షిణ ప్రాంతం అంటే మనకి కాళిదాసు చెప్తాడు, అష్టుత్తరాస్యాం దిశి దేవదత్మ హిమాలయో నామ నగాధిరాజ అని. ఉత్తర దిక్కుని హిమవత్ పర్వతం ఉంది అని చెప్పాడు కదా. హిమవత్ పర్వతానికి దక్షిణ ప్రాంతం అంటే మన భారతదేశంలో పుట్టడం అనేది గొప్ప అదృష్టం. మానవ జన్మ ఎంత అదృష్టమో భారతదేశంలో పుట్టడం అనేది అంత అదృష్టం. ఇక్కడ పుట్టినప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దురదృష్టం ఉంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ పతనం అయిపోవడానికి ఇక్కడే అవకాశం ఉంటుంది. అలాగే అనుభవించడానికి ఆ పట్టణం సెలెక్ట్ చేసుకున్నాక ఆయన వెనకాతల ఆయనతో అలా ఉండగా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు అంటే బుద్ధిట. మనకి ఒక బుద్ధి అంటే బుద్ధి రకరకాలుగా ఉపయోగిస్తుంది. మంచికి బుద్ధి అవసరమే, చెడుకి బుద్ధి అవసరమే. ఆ బుద్ధి కనిపించింది. ఆవిడ వెనకాతల 10 మంది భృత్యులు ఉన్నారట. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలంటే పని చేసేవి, జ్ఞానేంద్రియాలంటే తెలివి కలిగి ఉండేవి. ఇవన్నీ కూడా చేతులు, కాళ్ళు ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయి. వాటి వెనక ఒక్కొక్క బంట్రోతు వెనకతల మళ్ళీ 100 మంది అనుసరించి ఉన్నారట. అంటే ఒక్కొక్క ఇంద్రియంతో ఎన్ని పనులు చేస్తుంటామో అవన్నీ కూడా ఈ బంట్రోతుల కింద లెక్క అన్నమాట. వీళ్ళ వెనక ఆవిడ వెనక 5 తలల పాము ఉంది. 5 తలల పాము అంటే అది ప్రాణవాయువు. అవి 5 రకాలుగా ఉంటాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అని 5 రకాల గాలులు మనలో ప్రసరిస్తూ ఉంటాయి. అవి మనం నిద్రపోయినా ఆ ఊపిరి అలా ఆడుతూనే ఉంటుంది కదా, అందుకని ఆ పాము ఎప్పుడు ఉంది అన్నారు. ఇలా ఉంటే ఈ పురాణంలో ముందు వైపు 5 ద్వారాలు ఉన్నాయి అన్నారు. ముందు వైపు అంటే తూర్పు వైపు అన్నారు. అంటే ముఖం మీద ఉంటే కన్నాలు అన్నమాట. 5 రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం. తూర్పు వైపు దగ్గరగా 2 ఉన్నాయట. అవేమిటి? ఖద్యోతము, ఆవిర్ముఖి అన్నారు. అంటే ఏంటి? 2 కళ్ళు. ఈ 2 కళ్ళని ఒకటి ఖద్యోతము, ఒకటి ఆవిర్ముఖి. అంటే ఖద్యోతం అంటే మినుగురు పురుగు అని అర్థం. మినుగురు పురుగు కాంతి ఇలా మినుకు అంటుంది కదా, అలాగట మనకి ఎడం కన్ను తక్కువ చూపుట. మనకి ఏమిటో తెలియదు, 2 కళ్ళు ఒకలా చూస్తున్నట్టే అనిపిస్తాయి, కానీ ఎడం కన్ను చూపు తక్కువట, కుడి కన్ను చూపు ఎక్కువట. అందుకని ఎడం కన్నునేమో ఖద్యోతం అన్నారు, కుడి కన్నుని ఆవిర్ముఖి అన్నారు. అయితే ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళేటప్పుట ఒక స్నేహితుడు చేయి పట్టుకో తీసుకెళ్తాడు. ఎవడైనా ద్యుమంతుడు అన్నారు. ద్యుమంతుడు అంటే కాంతినిచ్చేవాడు, అంటే సూర్యుడు. ఆ సూర్యకాంతిలో మనం చూపు పనిచేయాలి అంటే వెలుగు ఉండాలి కదా, ఆ వెలుగులో వెళుతూ ఉంటాము. ద్యుమంతుడు అనే స్నేహితుడితో కలుస్తాం. వెళితే అక్కడ విభ్రాజితము అని ఒక దేశం. విభ్రాజితం అంటే ప్రకాశించేది. అయితే ఇంకా మరొక 2 కన్నాలు, మరొక ద్వారాలు దగ్గర ఉన్నాయట. నళిని, నాళిని అంటే ముక్కు రంధ్రాలు 2. వీటికి అవధూతుడు అని ఒక స్నేహితుడు. అవధూతుడు అంటే వాసన, గాలి. ఆ గాలి ఏం చేస్తుంది? సౌరభాన్ని, వాసనని చూపిస్తుంది. ఆ సౌరభం అనేటటువంటి ఒక దేశానికి వెళ్తాము అన్నారు. ఇంకా మరో ద్వారం, ఇది ముఖ్యమైన ద్వారం. ఏమిటంటే 2 పనులు చేస్తూ ఉంటుంది. మనకి నోరు ఉంది కదా, ఈ నోరండి మిగతా అన్నిటికన్నా ప్రమాదం. మిగతా ఇంద్రియాలన్నీ ఒక్కొక్క తప్పు పనే చేయగలవు. ఇదేం చేస్తుంది? యువతల తిండి తినేస్తుంది, అవతల మాట మాట్లాడిస్తుంది. ఇవి 2 ప్రమాదం. తిండి ఒక పద్ధతైన ఆహారం తీసుకోకపోతే అది ప్రమాదం. మాట
పరుషవాక్కు పలికితే అది ప్రమాదం. ఈ నోరు రెండు రకాలైన పనులు చేసిన దాన్ని కంట్రోల్ చేసుకోవడమే కష్టం. ఇప్పుడు దీనికి రసజ్ఞుడు విపణుడు అని ఇద్దరు స్నేహితులుట. రసజ్ఞుడు అంటే రుచి తెలియచేసేవాడు, విపణుడు అంటే ఒక బాగా మాట్లాడేవాడు అని అర్థం. అప్పుడు ఆపణము బహుధనము అనేటటువంటి స్థలాలకి ఒక బాగా తిండి బజారు అలాంటి చోట్లకి తీసుకెళ్తాడు వీడు. ఇంకా దక్షిణం వైపు చెవి, ఇవి రెండున్నాయి కదా, వీటికి పితృహు అని ఒకటి, దేవహు అని ఒకటి, ఒక రెండు ద్వారాలు ఉన్నాయి అన్నారు. ఈ పితృహు దేవహు అయితే అంటే ఏంటంటే మనకి దీనికి శృతధరుడు అని ఒక స్నేహితుడు, రెండిటికి తీసుకెళ్లేవాడి పేరు శృతధరుడే. ఈ చెవి రెండు ద్వారాలతో పోలిస్తే ఈ రెండు ద్వారాల్లోంచి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఇద్దరి పేరు శృతధరుడే అన్నారు. ఏమది అంటే మనకి వేదం పూర్వభాగం ఉత్తర భాగం అని ఉంది. వేదం వినాలి అంటే వేదమే వినాలి. అంటే మనం ఇప్పుడు ఏది విన్నా వేదము యొక్క విషయాన్ని విస్తరించి చెప్పినవి ఉపబృంహణములు అంటారు. ఉపబృంహణం అంటే ఇంతున్నదాన్ని ఇంతగా చూపించేది, భూతద్దంలో చూపించేది. వేదం సూక్ష్మంగా చెప్పిన దాన్ని వివరించి చూపించేవే పురాణములన్నీ కూడా. అంచేత పురాణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా వేదం యొక్క అంశలే, వేదం యొక్క భాగాలే. అదిగా అలాంటిది కనుక ఇప్పుడు రెండు చెవులు కూడా శృతధరుడే తీసుకెళ్తాడు. శృతధరుడు అంటే వేదం. ఆ వేదం దగ్గర ఉత్తర పాంచాలం దక్షిణ పాంచాలం అని రెండు. ఆ రెండు కూడా ఏం చేస్తాయి అంటే ఉత్తర పాంచాలం అంటే భగవంతుడిని గురించే తెలియదు. ఈ వేదం రెండు భాగాలు. ఈ రెండు భాగాల్లో పూర్వ భాగం ఏం చేస్తుందంటే ఎలాగ యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ఎలాగ ఫలితాలు పొందాలి, రకరకాల ఫలితాలు అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఆ భాగం. రెండవ దానిలో భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ తెలియజేస్తుంది. దీన్ని ఉత్తర పాంచాలం, అది దక్షిణ పాంచాలం అనేటటువంటి దేశాలకి వెళ్తాయి అన్నారు. ఇంకా కిందని ఆసురి నిర్వృత్తి అని కింద నుండే మలమూత్ర ద్వారాలని చాలా హేయమైన దుర్మధుడు లుబ్ధకుడు అనేటటువంటి స్నేహితులు తీసుకెళ్తారని, గ్రామికం అంటే కేవలంగా తుచ్చమైన సుఖాన్ని అందించేదని, వైశస్యం అంటే నరకల్లాంటి చెడుని కలిగించేదని వాటిని చెప్తారు. అవి చీకటిగా ఉంటాయి, అన్ని మూసుకుపోయి ఉంటాయి అని. అయితే ఇక్కడ అవిజ్ఞాత అన్నారు కదా, స్నేహితుడు అన్నారు. వాడిని వదిలేశాడు. ఇప్పుడు పాపం ముందర అవిజ్ఞాత ఉండేవాడు, వాడిని వదిలేసి తన ఇష్టం వచ్చినట్టుగా ఇదిగో ఈ పురం వెతుక్కొని ఈ అమ్మాయిని ప్రేమించి ఇలా తిరుగుతున్నాడు అన్నారు. ఉపనిషత్తు చెప్పిందండి, నీకు ఒక మంచి స్నేహితుడు భగవంతుడు. ద్వా సుపర్ణౌ సయుజౌ సఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతే అంటుంది. ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి. ద్వా సుపర్ణౌ సయుజ సఖాయౌ, అవి రెండు సమానమైన లక్షణములు కలిగి ఉంటాయి, స్నేహితులై ఉంటాయి. అవి రెండు సమానం వృక్షం పరిషస్వజాతే, ఒకే చెట్టు మీద ఉంటాయి. ఆ సమానమైన వృక్షం మీద ఉంటాయి. అంటే మన శరీరంలోనే భగవంతుడు ఉంటాడు, జీవుడు ఉంటాడు. కానీ ఏమవుతుందిట, ఈ జీవుడు పాపం అక్కడ పండు తింటాడట, పిప్పలం ఖాద్యత్తి, అక్కడ పిప్పలం అని ఒక పండు తింటాడట, ఏడుస్తూ ఉంటాడట. భగవంతుడు అనే పక్షి అనస్నన్ అన్య అభిచాకసీతి, అనస్నన్ తినకుండానే అభిచాకసీతి ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ మనం చేసుకున్న కర్మ వలన, కర్మ అంటే మనం చేసిన పని, ఆ పని వలన మనం కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. ఆయనేమో కర్మ ఆచరణ చేయకుండా అంటే కర్మని నాది అనుకొని చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది, నాది అనుకోకపోతే ఫలితాన్ని ఇవ్వదు. ఆ ఉపాయం తెలిసినవాడు ఆయన అక్కడున్నా ఈ ఇతర విషయముల వల్ల లంపటం ఆయనకు ఉండదు, మనకి మాత్రం ఉంటుంది అని చెప్తుంది ఉపనిషత్తు. అలాగే ఇక్కడ కూడా సఖుడు, ఈ పురంజనుడికి సఖుడెవడు అంటే మన అవిజ్ఞాతుడు అన్నారు. అవిజ్ఞాత అని మనకి విష్ణు సహస్రనామంలో అవిజ్ఞాత సహస్రాంశు, భగవంతుడికి రెండు పేర్లు. అవిజ్ఞాత అంటే ఏమీ ఎరగనివాడు, సహస్రాంశు అంటే 1000 కిరణములతో అన్నీ చూసేవాడు. ఇదేమిటి రెండు నామాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటే, ఏమీ తెలియని వాడు అన్నప్పుడు ఏమిటిట,
మనం చేసేటటువంటి దోషాలను తెలుసుకోడు పాపం. మనం తప్పులు చేసినా సరే సర్లే పాపం ఏదో చిన్నపిల్లలు తెలియక చేశారన్నట్టుగా మన దోషాలని అలాగా కరుణతో కాపాడుతూ ఉంటాడు, వాటిని క్షమిస్తూ ఉంటాడు స్వామి. కనుక అవిజ్ఞాత సహస్రాంశు. మనం ఏదైనా ఇంత పిసరు మంచి చేస్తే ఆవేళ కొబ్బరికాయ కొట్టాడు, ఆవేళ పూజ చేశాడని వాటిని మాత్రం 1000 కళ్ళతో చూసి మనని కాపాడుతాడు భగవానుడు. ఇంకా అవిజ్ఞాత అని భగవంతుడికి పేరు. అలాంటి స్నేహితుడుంటే పురంజనుడు వాటిని వదిలేసి ఈ అమ్మాయిని పెట్టుకొని ఈ పురంలో ఉంటున్నాడు అన్నారు. ఇలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఏమైంది, 50 సంవత్సరాలు గడిచిపోయాక 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చండవేగుడు అని ఒక రాజు ఈ పురంజనుడి ఊరు మీదకి దండయాత్ర వచ్చాడట. చండవేగుడు అంటే చాలా స్పీడ్గా వచ్చేసేటటువంటి వాడు. ఆ చండవేగుడు వచ్చి దండయాత్ర చేశాట. ఆయన ఏం తీసుకొచ్చాడు, వెనక సైన్యం 360 మంది పురుషులు, 360 మంది స్త్రీలు వచ్చారట. 360 మంది తెల్లగా ఉన్నారట పురుషులు, స్త్రీలేమో నల్లగా ఉన్నారట. వీళ్ళందరూ దండయాత్ర వచ్చి ఈ నగరాన్ని కాస్త ధ్వంసం చేసేసారు అన్నారు. ఎవరి చండవేగుడు అంటే మన వయస్సు. ఈ వయస్సు అనేది ఆ కాలం మారిపోతూ ఉంటుంది కదా. 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి బీపీ, షుగరు, ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు ఇంకా అన్ని రకాలు వచ్చేస్తాయి కదా. ఆ చండవేగుడు వచ్చేసాక వచ్చేస్తే 360 తెలుపు నలుపు అంటే సంవత్సరానికి 360 రోజులు, పగలు తెలుపు రాత్రి నలుపు. అంటే మొత్తం మీద కాలం గడిచిపోతూ ఉంటే ఏకంగా ఆ నగరం అంతా బీభత్సం అయిపోయింది. అంటే ఆయన శరీరం అంతా కూడా చిందరవందర అయిపోయి అన్ని అనర్థాలే, అన్ని బాధలే. అలాగా ఏదో పాపం బతుకుతున్నాడు. అలా ఉన్నాడట. ఇలా ఉండగా మరొక చోట కాలకన్య అని ఒక అమ్మాయి ఉంది. ఈ కాలకన్యకి పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. వయసు వచ్చేసింది, పెళ్లి చేసుకుందామని పాపం తిరుగుతుందిట. అందరి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవా అంటుందిట. ఎవరు పెళ్లి చేసుకోమంటున్నారు. కాలకన్య అంటే ఏంటి, అంతం చేసేసే కాలం అన్నమాట. దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎవ్వరు పెళ్లి చేసుకోమన్నారు. నారదుడి దగ్గరికి వెళ్ళిందిట. నారదా నన్ను పెళ్లి చేసుకోవా అంటే అయ్యి బాబు నేను చేసుకోనన్నాడు నారదుడు కూడా. అనేసరికి అందుకే ఆవిడ శాపం పెట్టేసిందిట. 3 లోకాలు తిరుగుతూ ఉండు నువ్వు అని. అందుకే త్రిలోక సంచారి అయిపోయాట మన నారదుడు అంటారు. ఇలాగా ఈ కాలకన్య అయితే కొసకేం చేసింది, భయుడని ఒక రాజు దగ్గరికి వెళ్ళింది. భయుడి దగ్గరికి వెళ్ళి వాడిని కూడా పెళ్లి చేసుకోమంటే అతను అన్నాడు, సరేనమ్మా నేను పెళ్లి చేసుకోను, కానీ నేను నీ చెల్లెల్లా నేను చూసుకుంటాను నిన్ను, నేను నీకు అన్నదమ్ముడు అనుకో, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అంటే మనకి మామూలుగా మరణం ఆసన్నం అయ్యే ముందర భయం వేసిస్తుంది. అమ్మో చచ్చిపోతామేటో అని బెంగ వచ్చేస్తుందిట. అందుకని భయుడు ఈ అమ్మాయికి అన్నదమ్ముడు. వీడేం చేశాడు, అమ్మ నీకు నేను జ్వరుడిని నీతో పంపిస్తాను. జ్వరుడు అంటే జ్వరం అంటే చచ్చిపోయే ముందర వచ్చే రోగాలు అన్నమాట. ఆ జ్వరుడిని నీతో పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఎవరిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడక్కు, టక్కుని చేసేసుకో అంతే. చేసుకుంటావా అని అడిగితే ఆవిడ చేసుకోండి, నిన్ను అడగకుండా పెళ్లి చేసేసుకో అన్నట్ట. అప్పటి నుంచి ఆవిడ ఇలా చేసేసుకుంటుంది. లేకపోతే మనకి ముందర కాస్త బెల్లు కొట్టేదిమో, వాడు కాస్త సలహా చెప్పేట, నువ్వు ఎవరిని అడక్కు అంటే చావు అనేది చెప్పిరాదు, వచ్చేస్తుంది. ఆ కాలకన్య వచ్చింది మన రాజు దగ్గరికి, పురంజను దగ్గరికి. వచ్చేసి వీడిని పెళ్లి చేసేసుకుందికి సిద్ధం అయిపోయింది. పాపం వాడికి భయం వేసేస్తాం. ముందర భయుడు వస్తాడు కదా, జ్వరుడు వస్తాడు, భయుడు వస్తాడు. వాళ్ళు వచ్చేసరికల్లా అమ్మో భయం భయం భయం, ఎలాగ చచ్చిపోతానేమిటో అని భయం. ఇంతట్లో జ్వరం వచ్చేసింది, విపరీతమైన వేదన, బాధ ఇలా అయిపోతాను. అయితే ఇవన్నీ తప్పవు. మన జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు అంటారు. మరణం తప్పదు కదా, కానీ ఏం చెయ్యం, పుట్టిన వాళ్ళు కిట్టక మానరు అని అందరికీ తెలుసు. కానీ భయం, ఆ టైంకి భయం వేసేస్తుంది. పాపం వీడికి అలాగే భయం వేస్తుంది. కానీ ఒక రకం వాళ్ళు ఉంటారండి, కృతకృత్యాహ ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం అంటారు.
కృతకృత్యులు అంటే చెయ్యవలసిన పని చేసేసిన వాళ్ళు. చేయవలసిన పని చేయడం అంటే ఏంటి? మామూలుగా పిల్లడికి పెళ్లి చేసేసాను, అమ్మాయికి చదువు అదే కాదట. చేయవలసిన పని అంటే మన భారాన్ని భగవంతుని పద సన్నిధిని అర్పించడం. దీనినే శరణాగతి లేక ప్రపత్తి అంటారు. భగవంతుని దగ్గర మన భారాన్ని న్యాసమేషాం తపసా అతిరిక్తమాహు ఉపనిషత్తు చెప్పింది. న్యాసము అంటే మన భారాన్ని భగవంతుని దగ్గర ఉంచటము. ఆ న్యాసమే తపస్సులలోకి అన్నిటిలోకి ఉత్తమమైనది అని ఉపనిషత్తు చెప్పింది. అలాగ చేసిన వాళ్ళట కృతకృత్యాహ ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. మంచి చుట్టం వస్తారంటే ఎంత సరదాగా ఎదురు చూస్తారో అంత సరదాగా మృత్యువు కోసం ఎదురు చూస్తారట వాళ్ళు. ఎందువల్ల? భయం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రయాణానికి సిద్ధపడిపోతే రైల్లో రిజర్వేషన్ చేయించేసుకొని టికెట్ మన చేతిలో ఉండి వెళ్లే స్థలం ఎంత మంచిదో మనకి తెలిసినప్పుడు ఆ ప్రయాణంలో కాస్త ఇంకా రైలు రాకపోతే ఏదో పుస్తకం కొనుక్కో చదువుకోనో కాలక్షేపం బఠానీలు తింటునో అలా కాలం గడిపేస్తాం. కానీ దానికోసం మేము బెంగ పెట్టుకోం కదా. అలాగ ఉంటుందిట వాళ్ళకి ఆనందంగా. దానికోసం భగవద్ రామానుజులు మనకి చెప్తారు. రామానుజులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు అని ముగ్గురు చెప్తారు కదా. అందులో రామానుజాచార్యులు వారు ఒకరోజు సంవత్సరాది వచ్చింది. వాళ్ళ శిష్యుడు వస్తే అబ్బాయి వాళ్ళ సంవత్సరాదిరా అని ఎంతో సంతోషంగా చెప్పారట రామానుజులు. అదేమిటి సన్యాసికి పండుగలకు ఎంత సంతోషం ఏమిటి అని ఆయనకి ఆశ్చర్యం వేసిందిట ఆ శిష్యుడికి. ఏమిటి అంత వింతగా చెప్తున్నారు, సంవత్సరాది అయితేనే అన్నట్టు. అంటే అయ్యో నైనా మనకు ఎలాగూ మనం భగవంతుడి దగ్గర శరణాగతి చేసాం, మనం తప్పకుండా భగవంతుని చేరతాం. ఆ చేరడంలో ఒక సంవత్సరం పూర్తయిపోయింది కదా, ఇప్పుడు మనకి వెళ్ళవలసిన రోజులు తగ్గిపోతున్నాయి కదా, ఆనందం కదా అన్నాడట. ఇప్పుడు మనకి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే అంటూ ఉంటారు చిన్నపిల్లలు. బర్త్డే అంటే హ్యాపీగానే ఉంటుందని వాళ్ళ ఉద్దేశం పాపం. ఎందుకంటే ఈ జీవితంలో ఆనందాన్ని అనుభవిద్దామని పసిపిల్లల ఉద్దేశం అనుకోండి. ఈ మహాపురుషుల ఉద్దేశం ఏమిటి? హ్యాపీ బర్త్డేయే. ఎంచేత భగవంతుని చేరడానికి ఒక రోజు తగ్గిపోతుంది, ఒక సంవత్సరం తగ్గుతుంది కదా, ఇంకా ఎంత వేగం వెళ్ళిపోతామని పొంగిపోతారట అలాంటి వాళ్ళు. కానీ పాపం మన పురంజనుడు మామూలు వాడు కనుక భయపడిపోయి ఏడ్చి ఏడ్చి సరే ఇంకా భార్యను తలుచుకొని, భార్య అంటే ఒక పిచ్చి ప్రేమ ఇతనికి. అసలు ఇంతగా బతిగా ఉన్నప్పుడు ఇంకా ఈ మరణం సమయం రాకమునుపు సన్నివేశం ఒక 3 రకాల స్థితుల్ని వర్ణిస్తారు ఈ పురంజనుడు. మామూలుగా తెలివిగా ఉండడం ఒకటి, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థ అంటే మనం తెలివి ఉండగా చేసేటటువంటి పనులు జాగ్రత్త అవస్థలో చేస్తాం. మరొకటి స్వప్న అవస్థ, మరొకటి సుషుప్త అవస్థ. 3 దశలు ఉంటాయి మనకి. అంటే స్వప్నం అంటే కళలు వస్తాయి కదా, ఆ కళలు వచ్చేటటువంటి స్థితి అంతా కూడా స్వప్నావస్థ. సుషుప్తి అంటే నిద్రపోతాము, నిద్రలో కళలు కూడా రావు, కళలు కూడా రాకుండా ఉండేటటువంటి దశని సుషుప్తి అవస్థ అంటారు. ఈ 3 అవస్థలు కూడా పురంజనుడి జీవితంలో చూపిస్తారు. మామూలుగా జాగ్రత్త అవస్థలో ఇవన్నీ భార్యతో సుఖంగా అనుభవాలు అనుభవించాడు. తర్వాత గ్రీష్మ ఋతువు వచ్చింది. ఆ గ్రీష్మ ఋతువులో ఒక మడుగులో చేరిపోయి ఆ చల్లతనం కోసం ఆ మడుగులో ఉండిపోయాడు కొంతసేపు అని వర్ణించారు. అంటే మడుగులో ఉండిపోవడం అంటే నీటి మడుగులో, అంటే నీరు బయటకు కనిపిస్తూ ఉంటుంది, వీడు లోపల చేరిపోయినట్టుగా ఉన్నాడు ఆ చల్లతనం కోసము అని అంటారు. దీన్ని సుషుప్తి దశ అంటారు. సుషుప్తి అంటే మనం అందరం కూడా రోజు రాత్రి పడుకున్నప్పుడు నిద్ర పట్టేస్తుంది, కళలు రావు, కళలు కూడా రాకుండా ఉంటుంది చూడండి, ఆ దశని సుషుప్తి అంటారు. ఇది మనం లేచాక మనకి తెలియకుండానే మనం వాస్తవాలు చెప్తూ ఉంటాం, అది మనకి తెలిసి చెప్పం. అబ్బా ఎంత హాయిగా నిద్రపోయానో, నా ఒళ్ళు నాకు తెలియలేదు అంటాం. నా ఒళ్ళు నాకు తెలియలేదు అంటే నీ ఒళ్ళు వేరు నువ్వేరు అని నీకు తెలుసు అన్నమాట. ఈ శరీరమే నేను కాదు అని నీకు తెలుసు అన్నమాట. నా ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను అంటూ ఉంటాం. అది అలాంటి స్థితి సుషుప్తి. అంటే ఏమిటి? సుష్టు అపీతి అంటే బాగుగా చేరిపోవుట, భగవంతునితో బాగా చేరిపోతాం, దగ్గరగా చేరిపోతాం. మరి లోకమే రోజు కూడా మనం భగవంతుడితో చేరతాం. ఎంతసేపు కళలు రాకుండా నిద్ర పట్టిందో ఆ నిద్ర సమయం అంతా మనం భగవంతుడితో చేరి ఉన్నాం. అందుకే మళ్ళీ పొద్దుట లేచేసరికి ఫ్రెష్గా, పొద్దుట రాత్రి వరకు ఎంత కష్టపడ్డా
అలాంటి ఒళ్ళు తెలియని నిద్ర పట్టినాడు మన్నాడు చాలా తేలిగ్గా ఉంటుంది శరీరం. ఎందువల్ల భగవంతుడితో చేరి ఉంటాము కనుక దాన్ని సుషుప్తి దశ అని అంటారు. అక్కడ అయితే ఈ తర్వాత స్వప్నావస్థ అంటే నిద్రపోతాం, కళలు వస్తాయి. ఆ కళల్లో మనం ఏమిటో మనకి తెలియనివన్నీ కొండలు ఎక్కిపోతున్నట్టు, గుర్రాల మీద పరిగెట్టేస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు, అవన్నీ మనకి నిజ జీవితంలో అలవాట్లేనివన్నీ కూడా కళల్లో వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి ఈ కళలు? ఎందుకు వస్తాయి అంటే దీనికి ఉపనిషత్తులో నత్ర రథాః రథయోగాః పంథానః, అక్కడ రథాలు లేవు, గుర్రాలు లేవు, రోడ్లు లేవు, కానీ మళ్ళీ రథ రథాః రథయోగాః పంథానః, అక్కడ రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, మార్గాలు ఉంటాయి. స ఏవ సృష్టికర్త, ఆయనే సృష్టిస్తాడు. ఎవరు అంటే ఈ జాగ్రత్త అవస్థలో నీకున్న వాటన్ని సృష్టించిన వాడే స్వప్నావస్థలో కూడా ఆయనే సృష్టిస్తాడు అని చెప్పింది ఉపనిషత్తు. అంటే ఏంటి? మనకిట కర్మ ఫలం అనుభవించాలంటే ఇప్పుడు ఒక అబ్బాయికి జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరం వస్తే ఆ అబ్బాయితో పాటు వాళ్ళ అమ్మగారికి కర్మఫలం అనుభవం ఉంటుంది. ఏమవుతుంది? వాడు నిద్రపోడు, తల్లి నిద్రపోనివ్వడు, వాడికి సుఖం ఉండదు, వాళ్ళకి సుఖం ఉండదు. ఇప్పుడు ఏమైంది? ఆవిడికి కర్మానుభవం ఉంది, వాడికి కర్మానుభవం ఉంది. అలాంటప్పుడు ఇద్దరికీ ఉంటే తెలివి ఉండగా వస్తుంది జ్వరం. లేదు, ఆవిడ కర్మానుభవం లేదు, వాడు ఒక్కడికే ఉంది, అప్పుడేమవుతుంది? వాడి కళ్ళలో వాడికి జ్వరం వచ్చేస్తుంది, జల్లో కొట్టుకుంటాడు, ఈ తల్లికి తెలియదు. అప్పుడు వాడికి మాత్రం కర్మానుభవం పూర్తవుతుంది అనమాట. మనతో పాటు పక్క వారికి కూడా ఉంటే అందరికీ కలిపి అనుభవం అయితే పైన, లేదు ఒక్క మనకే అనుభవం ఉంటే అప్పుడు కళ. ఆ కళలో కొన్ని పదార్థాలను సృష్టించి మన చేత అనుభవింపచేస్తాడట భగవానుడు. కళ కూడా జరుగుతుంది, కానీ చాలా అత్యల్ప కాలంలో అప్పుడు కొన్ని పదార్థాలను సృష్టించి స్వామి నిర్వర్తిస్తాడు అంటారు. అలాగే ఈ మన పురంజనుడు వేటకెడతాడు, వేటలో ఎన్నో జంతువుల్ని హింసిస్తాడు, వాటిని వేటాడుతాడు, మృగయ వినోదం అనుభవిస్తాడు, అనుభవించి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ అలిగి పడుకుంటుంది. నాతో చెప్పకుండా వెళ్ళిపోయావు, నేను నీతో మాట్లాడను అని. పాపం మళ్ళీ బతిమాలుకుంటాడు, ఎంతగానో ఆవిడని ఉపసర్పించుకుంటాడు. ఈ బుద్ధి పక్కదారిని తొక్కించేస్తూ ఉంటే దాన్ని అనుసరించి బతుకుతూ ఉంటాం మనం. ఇలాగ అవుతుంది. చివరికి మరణ సమయం వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ చచ్చిపోయేటప్పుడు ఏం అక్కర్లేదండి, మనం బతికున్నన్నాళ్ళు ఎలా బతికినా పర్వాలేదు, చనిపోయేటప్పుడు భగవన్నామం ఉచ్చరిస్తే చాలు అని రేపు చెప్పుకుంటాం. అయితే అలాగా ఉచ్చరించాలని కూడా బుద్ధి పుట్టదు. ఎంచేత మనం ఎందుకు బతికుండగా ఇలాగ భాగవతాలు వినటం, కృష్ణారామ అనుకోవడం తెలుసా? ఆ చివరి టైముకి మనకి ఆ ముక్క అలవాటు అవడానికి. ఇప్పుడు అలవాటు లేనిది అప్పుడు రాదు. ఏదైతే మనకి వడ్డప్పుడు అలవాటు ఉంటుందో అదే ఆపద వచ్చినప్పుడు కూడా వస్తుంది. లేకపోతే ఏదో మనకి తెనాలి రామకృష్ణుడి కథ చెప్తూ ఉంటారు. వాడు ఏ భాష వాడో తెలుసుకోవాలంటే వాడు నిద్రపోతున్నప్పుడు గట్టిగా కొడితే వాడి భాషలోనే వాడు అమ్మా అన్నాడట. అంటే చిన్నప్పటి నుంచి వాడికి అలవాటైన భాష ఏదో అదే వస్తుంది. అలాగే మనకి ఏవి అలవాటైతే అవే వస్తాయి. తర్వాత చనిపోయేటప్పుడు కపవాత పిత్తై కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే కులశేఖరాలు వారు అంటారు. అయ్యో, కపవాత పిత్తాలతో కంఠం పూరుకుపోతే అప్పుడు ఎలాగయ్యా నీ స్మరణ చెయ్యగలను? చెయ్యలేను కదా. అంచేత అద్యైవమే మానస రాజహంస, ఇప్పుడే నా మనస్సు అనే రాజహంసని నీ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంత, నీ పద పంకజాలు అనేటటువంటి ఒక పంజరంలో పెట్టేయవయ్యా, ఇప్పుడే పెట్టేస్తే దానికి అలవాటు అయిపోతుంది, అది లేకపోతే అప్పుడు రాదు అంట. అలాగా వీడికి పురంజనుడికి బతికున్న నాళ్ళు అలా భార్య మీదే మనసు చేత, ఇప్పుడు చచ్చిపోతున్నా సరే అయ్యో మా ఆవిడ ఎలా బతుకుతుందో, మా ఆవిడ బతుకేమిటి, మా ఆవిడ జీవితం ఏమిటి, అలా తలుచుకుని దాన్నే చూస్తూ చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాడు. మళ్ళీ జన్మ ఏమెత్తాడు? ఏది అనుకుంటే అదే అవుతావుట. అందుకని జడభరతుడని ఒక ఆయన మీరు విని ఉంటారు వెనక స్కంధాల్లో. ఆ జడభరతుడు ఆ లేడీని తలుచుకుంటూ చచ్చిపోతే లేడీ అయిపోయాడు. అలాగే ఇతను కూడా ఈ పురంజనుడు ఒక అమ్మాయి అయిపోయాడు. విదర్భ దేశపు రాజకుమారిగా పుట్టాడు. పుట్టి ఇప్పుడు ఒక భర్తని వివాహం చేసుకున్నాడు. అయితే అలా అవిజ్ఞాతుడని ఉన్నాడు కదా పాపం స్నేహితుడు, ఎవరు? భగవానుడు. ఆయన వదలడండి.
మనం ఆయన్ని వదులుతుంటాం కానీ ఆయన మాత్రం మన అనుసరించుకునే ఉంటాడు. ఎప్పుడైనా అవకాశం ఇస్తామా, ఇంటర్వ్యూ ఇస్తామా, ఇస్తే వచ్చి బోధన చేసేద్దామని చూస్తూ ఉంటాడు ఆయన. అలాగా ఈ అవిజ్ఞాతుడు మాత్రం ఆవిడని కనిపెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక భర్తని ఆయన్ని వివాహం ఆడింది. ఆయన ఇప్పుడు చాలా యోగ్యుడు. అయితే చుట్టూ ఉన్న పరిసరాల వల్ల మనలో ఉన్నటువంటి ఈ మానసిక ప్రవృత్తి బాగుపడ్డమైనా చెడిపోవడమైనా పక్క వాళ్ళ వల్లే జరుగుతూ ఉంటుందని మనకి ఇద్దరు కూడా శంకర భగవత్పాదులు తమ ఉపదేశాల్లో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని, సత్సంగం ఉంటేనే తర్వాత నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం అంటే విషయముల మీద కోరిక తగ్గుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిస్సంగం ఉంటే అంటే ఒక దాని మీద అటాచ్మెంట్ తగ్గితే దాని మీద మోహం అంటే వల్లమాలిన ప్రేమ అంటామే, ఒక అవధులు దాటినటువంటి ప్రేమ, తెలివి తక్కువైన ప్రేమ అది కలగకుండా ఉంటుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల సత్యం అంటూ వారు చెప్తారు. అలాగే ఈ రామానుజ దర్శనంలో వారు కూడా సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖ శ్రీశం ప్రపద్యాత్మవాన్ అని, సత్సంగం ముందర ఉండాలండి, మంచి వాళ్ళతో స్నేహం, అప్పుడు భవ నిస్పృహ అంటే ఈ సంసారం మీద ఈ జన్మ మరణ వలయం మీద ఒక విరామత పుడుతుంది. అలాగా అభివృద్ధి చెందుతామని వీరు చెప్తారు. మంచి వాళ్ళతో స్నేహం అనేది, మంచి వాళ్ళతో కూడిక అనేది మన మలుపు తిప్పుతుంది జీవితాన్ని. అలాగే ఇప్పుడు ఈ పురంజనుడు 2వ జన్మలో అమ్మాయిగా పుట్టినప్పుడు ఆ చేసుకున్న భర్త ఉత్తముడు, అతను మంచి సంస్కారవంతుడు, భగవద్భక్తి పరాయణుడు. అందువల్ల చివరి దశలో ఆయన సంసారాన్ని వదిలేసి అడవికి వెళ్ళి భగవద్ధ్యానం చేసుకుందామని భార్యను కూడా తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో ఆయన భగవద్ అనుగ్రహంతో భగవన్నామ సంకీర్తనతో భగవంతుని అలా దర్శనం చేస్తూ అతను పరమపదిస్తే ఆవిడ ఆ శవంతో పాటు తాను కూడా సహగమనం చేసేద్దామని సిద్ధపడ్డది. అప్పుడు ఈ అవిజ్ఞాతుడు మళ్ళీ వచ్చాడు. అంటే పరమాత్మ అలా ఎప్పుడైతే మనసు మెత్తబడ్డదో మనకు కూడా ఎప్పుడైనా ఒక ట్రాజడీ వచ్చినప్పుడు భగవంతుడి మీదకి దృష్టి ఎక్కువ వెళుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆవిడ కాస్త మెత్తపడ్డది కనుక అప్పుడు వచ్చి నేను నీ స్నేహితుడిని, కిందటి జన్మ నుంచి నీకు స్నేహితుడిని, నువ్వు తెలివి తక్కువగా చేస్తున్నావు, ఇది కాదు నువ్వు చేయవలసింది. ఇప్పుడు నువ్వు విదర్భ రాజకుమారివి కావు, నువ్వు ఆ రాజుగారి భార్యవి కావు, నువ్వు ఒక స్త్రీవే కావు, నువ్వెవరు అంటే నువ్వు జీవుడివి, జీవతత్వానివి నువ్వు తప్ప ఏదో ఒక, ఇవన్నీ శరీరానికి పేర్లు, ఈ శరీరానికి ఉన్న పేర్లు నీవనుకుంటున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, ఇది వదిలేసి చక్కగా నువ్వు భగవద్ అనుభవాన్ని పొందు అని చెప్పి ఆ అమ్మాయికి వైరాగ్యాన్ని కలిగించి ఆత్మోపదేశం చేసి భగవత్ ప్రవణురాల్ని చేసి ఆ అమ్మాయికి ఈ జన్మతో ఆఖరి అయ్యేలా చేస్తే అప్పుడు ఆవిడ మోక్షాన్ని పొందింది అని ఈ పురంజనోపాఖ్యానంలో మన శరీరం అనేది ఎంత ప్రమాదకరమో, మన బుద్ధి ఎంత ప్రమాదకరమో, ఈ చుట్టూ ఉన్న విషయాలన్నీ మన ఎంతగా బాధిస్తాయో చెప్తూ మనం దీన్ని దాటి ఉన్నతమైన దశకి చేరుకోవాలి అని పురంజనోపాఖ్యానం మనకి తెలియజేస్తుంది. ఇంకా 6వ స్కంధంలోకి రాలేదు మనం. రేపు 6వ స్కంధం చెప్పుకొని రేపు ఎల్లుండి 6వ స్కంధాన్ని వివరించుకొని ఆ తర్వాత ప్రహ్లాద చరిత్రకి, 7వ స్కంధం అంతా కూడా హిరణ్యకశప వృత్తాంతము, ప్రహ్లాద చరిత్రే సాగుతుంది. అవి మిగతా రోజుల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.